గాలి వైఎస్ఆర్సీపీది ఫేక్ సర్వేల గోల కూటమిది. ఇది గ్రౌండ్ రియాలిటీ. ఇంత క్లారిటీ ఉన్నా అడ్రస్ లేని సర్వేల పేరుతో బాబు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు. కొన్ని గంటల్లో కూటమి జాతకమేంటో తేలిపోతుందని తెలిసినా ఒక పద్ధతి ప్రకారం హైప్ క్రియేట్ చేస్తున్నారు. కానీ అసలు నిజమేంటో తెలుసా? కూటమికి ఓటమి తప్పదు. క్రెడిబిలిటీ ఉన్న సంస్థలన్నీ తేల్చింది ఇదే. లెక్క ఏదైనా ఫ్యాన్ పక్కా అని సర్వే సంస్థలన్నీ తేల్చేశాయి. ఆరా మస్తాన్తో మొదలుపెట్టి ఆత్మసాక్షి, రేస్, ఫస్ట్ స్టెప్ సొల్యూషన్, పార్దాదాస్ చాణక్య లాంటి సంస్థలతో పాటు జాతీయ స్థాయిలో టైమ్స్ నౌ, ఈటీజీ, దైనిక్ భాస్కర్ లాంటి గ్రూపులది ఒకటే మాట. రాష్ట్ర మీడియా, సెఫాలజిస్టులు, సర్వే సంస్థలు చేసిన 32 ఎగ్జిట్ పోల్స్లో 24 పోల్స్ వైఎస్ఆర్సీపీ వైపే నిలబడ్డాయి. 50% మించిన ఓట్ షేర్తో వైఎస్ఆర్సీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని తేల్చేశాయి. జగన్మోహన్ రెడ్డి సీఎంగా మరోమారు ప్రమాణ స్వీకారం చేయటమని ఖాయమని బల్లగుద్ది మరీ చెబుతున్నాయి. 2019లో వచ్చిన 50% ఓట్ షేర్ని సీఎం జగన్ ఎలా నిలబెట్టుకోగలిగారు? వైఎస్ఆర్సీపీ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని సర్వే సంస్థలు తేల్చిన సమయంలో దానికి కలిసొచ్చినటువంటి అంశాలేంటి? కూటమి కట్టినా బాబుకు ఓటమి తప్పకపోవడానికి కారణాలేంటి? వాస్తవానికి సర్వే సంస్థలు ఏ రకంగా ఓటర్ల నాడి పట్టుకోగలుగుతాయి? గ్రౌండ్ లెవెల్లో చేసే సర్వేల్లో సెఫాలజిస్టులు ఏ అంశాలు ఫాలో అవుతారు? ఏ వర్గాలను కలుస్తారు? ఒక గ్రామాన్ని కానీ ఒక నియోజకవర్గాన్ని కానీ యూనిట్గా తీసుకునే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? రైట్, మనతో కాసేపట్లోనే జాయిన్ కాబోతున్నారు ఆరా సంస్థ చీఫ్ ఆరా మస్తాన్ గారు. రైట్, అంతకంటే ముందు ఒక్కసారి వివిధ సర్వే సంస్థలు ఇచ్చినటువంటి సర్వే ఫలితాలను ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. తర్వాత మనం ఆరా మస్తాన్ గారితో మాట్లాడదాం. ఎస్ ప్లీజ్, ఒక్కసారి మనం చూస్తున్నాం. లెక్క ఏదైనా ఫ్యాన్ పక్కా అని తేల్చినటువంటి కొన్ని సర్వే సంస్థలు, నేను చెబుతున్నా క్రెడిబిలిటీ ఉన్నటువంటి సర్వే సంస్థలు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి అక్కడ ఓటర్ల నాడి పట్టుకొని ఒక గ్రామాన్ని కానీ ఒక నియోజకవర్గాన్ని కానీ వివిధ వర్గాలను కానీ కలిసి కొన్ని అంశాల ప్రాతిపదికగా వారితో మాట్లాడి వారి అభిప్రాయాలు సేకరించి దాన్ని క్రోడీకరించి అక్కడ ఏ పార్టీ విజయం సాధిస్తుంది, ఓవరాల్గా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఇలాంటివన్నీ చాలా జాగ్రత్తగా లక్షల శాంపుల్స్ తీసుకుంటారు. లక్షల శాంపుల్స్ తీసుకొని ఒక నియోజకవర్గానికి ఎన్ని శాంపుల్స్ కావాలి, ఓవరాల్గా 175 నియోజకవర్గాలకి ఎన్ని శాంపుల్స్ తీసుకోవాలి, ఇవన్నీ చూసిన తర్వాత ఈ రాష్ట్రంలో గెలుపోటములను ప్రభావితం చేసేటటువంటి అంశాలు ఏ ఉన్నాయి, ఇవన్నీ కూడా వాళ్ళు లెక్కలేసుకున్న తర్వాత ఇచ్చినటువంటి ఈ లెక్కలు అన్నమాట. ఇవన్నీ అక్కడ వచ్చినటువంటి రిజల్ట్. ఆరా సంస్థ 94 నుంచి 104 వైఎస్ఆర్సీపీకి రావడం ఖాయమని తేల్చేశాయి. ఇక కూటమికి 71 నుంచి 81 సీట్లు రావడమని ఆరా సంస్థ ఖాయమని ఆరా సంస్థ చెబుతోంది. ఇక ఆత్మసాక్షి 98 నుంచి 116 సీట్లతో వైఎస్ఆర్సీపీ మరోసారి అధికారంలోకి రాబోతోందని క్లియర్గా మనకు రిజల్ట్స్ ఇచ్చింది. ఇక కూటమికి సంబంధించి 59 నుంచి 77 స్థానాలు మాత్రమే కూటమికి వస్తాయని ఆత్మసాక్షి తేల్చింది. ఇక రేస్ 117 నుంచి 128 స్థానాల్లో విజయం సాధించబోతోంది అనేది వైఎస్ఆర్సీపీ విజయం సాధించబోతోందని తేల్చింది. ఇక కూటమికి ఎన్ని వస్తాయి అంటే 48 నుంచి 58 స్థానాలకు మాత్రమే అది పరిమితం అవుతుందని రేస్ సంస్థ తేల్చింది. టైమ్స్ నౌ, ఈటీజీ 117 నుంచి 125 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించబోతోందని తేల్చింది. ఇక కూటమికి సంబంధించి 50 నుంచి 58 స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని తేల్చింది. ఇక సిపిఎస్ 97 నుంచి 108 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ, 66 నుంచి 78 స్థానాల్లో కూటమి. పార్దాదాస్ చాణక్య సంస్థ చేసినటువంటి ఒక సర్వేని చూస్తున్నాం. 110 నుంచి 120 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ, 55 నుంచి 65 స్థానాల్లో కూటమి. పోల్ స్ట్రాటజీ గ్రూప్ 115 నుంచి 125 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ, 50 నుంచి 60 స్థానాలు మాత్రమే కూటమికి దక్కే అవకాశం ఉందని తేల్చింది. ఇక ఫస్ట్ స్టెప్ సొల్యూషన్స్ 119 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించబోతోందని తేల్చింది. కూటమికి 56 స్థానాలు మాత్రమే ఇచ్చింది. ఇలా మరికొన్ని సంస్థలు కూడా చూస్తున్నాం. అగ్నివీర్, జన్మత్, ఆపరేషన్ చాణక్య. ఎస్, అగ్నివీర్ అయితే 124 నుంచి 128 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించబోతోందని తేల్చింది. కూటమి 46 నుంచి 49 స్థానాలు సాధించే అవకాశం ఉందని తేల్చింది. ఇక జన్మత్ పోల్స్ 95 నుంచి 103 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం ఖాయమని, కూటమి 67 నుంచి 75 స్థానాలకే పరిమితం అవుతుందని తేల్చింది. ఆపరేషన్ చాణక్య 95 నుంచి 102 స్థానాలు వైఎస్ఆర్సీపీ, 64 నుంచి 68 స్థానాల్లో కూటమి విజయం సాధిస్తుందని తేల్చింది. ఇది మనకు కనిపిస్తున్నటువంటి లెక్క.
ఈ లెక్కలు తీసుకున్న సమయంలో చాలా ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే ఏ సర్వే సంస్థ చెప్పినా సరే సీట్ల విషయంలో కొంత అటు ఇటు ఉన్నా 50% ఓట్ షేర్ని జగన్ అలాగే కాపాడుకోగలిగారు. అంటే కొన్ని వర్గాలు దూరమైన కొత్త వర్గాలను చేర్చుకోవడం ద్వారా 50% ఓట్ షేర్ని ఆయన సాధించగలిగారని చెబుతున్నాయి. అలాగే మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని తేల్చేశాయి. కూటమి కట్టినా బాబుకు ఓటమి తప్పదు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ప్రతి సర్వే తేల్చినటువంటి విషయం ఇది. వాస్తవానికి సర్వే సంస్థలు ఓటర్ల నాడి ఎలా పట్టుకోగలుగుతాయి, గ్రౌండ్ లెవెల్లో చేసేటటువంటి సర్వేల్లో సెఫాలజిస్టులు ఏ అంశాలు ఫాలో అవుతారు, ఏ వర్గాలను కలుస్తారు, ఒక గ్రామాన్ని కానీ ఒక నియోజకవర్గాన్ని కానీ ఒక యూనిట్గా తీసుకునే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు, రైట్, ఇలాంటి అంశాలు తీసుకుంటారు. అదే సమయంలో కొన్ని జాతీయ సంస్థలు కూడా చేసే సర్వేలు ఎక్కడో కూర్చొని ఇక్కడ ఐవీఆర్ఎస్ సిస్టమ్ ద్వారానో లేదా ఇంకొకరి మీద ఆధారపడో చేసి ఎవరి అవసరాల కోసమో పార్టీల కోసమో చేసి వాటిని మ్యానిపులేట్ చేసి మరి సర్వేలు కూడా ప్రకటిస్తూ ఉంటాయి. రైట్, ఈ సర్వేలలో మనం అత్యంత ప్రధానంగా చూసేటటువంటి ఆరా మస్తాన్ సర్వేకి సంబంధించి ఆరా మస్తాన్ గారు, ఆరా చీఫ్ మస్తాన్ గారు మనకిప్పుడు లైవ్ జూమ్లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. మస్తాన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ సార్. ఈశ్వర్ గారు, వెరీ గుడ్ ఈవినింగ్. రైట్, మీరు మొన్న సర్వే ఫలితాలు ప్రకటించిన సమయంలోనే ఆ సర్వేలు మీ సర్వే వచ్చాక దానితో పాటు అదే సమయంలో చాలా సర్వేలు వచ్చాయి. ఇందులో కొన్ని మీకంటే భిన్నంగా మీరిచ్చినటువంటి సర్వే ఫలితాలకు భిన్నంగా వచ్చాయి, చాలా భిన్నంగా. వాటిని చూశాక మీకేమనిపించింది? అంటే నేను అనేక మంది ప్రస్తావిస్తున్నటువంటి 30-40 సంస్థల గురించి పెద్దగా ఆలోచించట్లేదండి. ప్రధానమైనటువంటి సర్వే సంస్థలు 2-3 సంస్థలు. సో మాతో పాటుగా దక్షిణాది రాష్ట్రాల్లో అనేక సార్లు సర్వే రిపోర్ట్ ఇచ్చినటువంటి యాక్సిస్ మై ఇండియా అనేటువంటి సంస్థ గురించి నేను ప్రధానంగా వాళ్ళ రిపోర్ట్లోకి వెళ్ళడం జరిగింది. తర్వాత వాళ్ళ రిపోర్టు చాలా భిన్నంగా అనిపించిన తర్వాత అసలు వాళ్ళు సబ్ కాంట్రాక్ట్ ఎవరికి ఇచ్చారు, వాళ్ళ శాంపిల్స్ ఎవరు సేకరించారు, ఎన్ని శాంపిల్స్ సేకరించారు అనేటువంటి విషయాల జోలికి వెళ్ళడం జరిగింది. సహజంగా మేము మా పాలసీ ప్రకారం ఇంకొక సర్వే సంస్థ గురించి ప్రస్తావించడం కానీ ఆ సర్వే సంస్థ గురించి బయట వ్యాఖ్యానించడం లాంటివి చేయము. కానీ ఫస్ట్ టైము యాక్సిస్ మై ఇండియా 2 నుండి 4 పార్లమెంట్ స్థానాలు ఇవ్వటం, 2 to 4 అని ఇవ్వటం, అది చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. ఏమాత్రం లాజిక్ లేకుండా సరే వెంటనే మరుసటి రోజు వాళ్ళు అసెంబ్లీ స్థానాలని ప్రకటించడం జరిగింది. అసెంబ్లీ స్థానాల్లో మాక్సిమం 77 ఇవ్వడం జరిగింది. అవును, 4 పార్లమెంటు స్థానాలు మాక్సిమం ఇచ్చి మరుసటి రోజు 77 అసెంబ్లీ స్థానాలు మాక్సిమం ఇవ్వడం జరిగింది. పర్సంటేజ్ ఆఫ్ ఓటు పార్లమెంట్ విషయానికి వచ్చేటప్పటికి కూటమికి 14% లీడ్ ఉండటం అనేది 1-2% అనేటువంటిది సంస్థకు మధ్య తేడా ఉంటుంది. అది ఎక్కడైనా కామన్. ఎందుకంటే ఈ మార్జిన్ ఆఫ్ ఎర్రర్ అనేది 3% ఉంటుంది కాబట్టి దాన్ని ఎవరు కూడా కాదనలేరు. అటువంటిది 14% అనేటువంటిది అసలు ఏ మాత్రం సహేతుకంగా అనిపించలేని కారణంగా నేను కొంత ఎంక్వైరీ చేయటం, ఎవరు శాంపిల్ తీశారు, ఎన్ని శాంపిల్ తీశారు అన్నప్పుడు నాకు వాళ్ళు ఎవరికైతే ఇక్కడ అప్పచెప్పారో వాళ్ళకున్నటువంటి కొన్ని పొలిటికల్ ఇంటెన్షన్స్ కారణంగా, వాళ్ళకున్నటువంటి గత డేటా ఆధారంగా వాళ్ళు మై యాక్సిస్ కి ఇచ్చినట్టు నాకు అర్థమైంది. అదేవిధంగా నేను మై యాక్సిస్ గురించి ఇంకా వ్యాఖ్యానించడం కూడా కరెక్ట్ అవసరం లేదు. సాధారణంగా జాతీయ సర్వే సంస్థలు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులను బేరీజు వేయడానికి, ఒక సర్వే చేయడానికి పూర్తి స్థాయిలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోకి వచ్చి ఒక టీం పనిచేసి వెళుతుందా, ఏదో ఒక సంస్థ మీద డిపెండ్ అవుతుందా? లేదండి, ఖచ్చితంగా ఏదో ఒక అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ మీద డిపెండ్ కావాల్సిందే. కాకపోతే ఏంటంటే దేశవ్యాప్తంగా చేసేటువంటి పెద్ద సంస్థలు ఒక సూపర్వైజర్ ని పంపిస్తారు ఆయా రాష్ట్రాలకి. ఆ సూపర్వైజర్ ఆ రాష్ట్రాల్లో ఉండేటువంటి సీనియర్ జర్నలిస్ట్ నో ఒక ప్రొఫెసర్ నో పట్టుకొని తద్వారా ఇంకొకరికి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చేస్తుంటారు. అంటే శాంపిల్ సేకరణ కోసం ఇంకొక సంస్థకి ఇస్తారనమాట. ఆ పర్టికులర్ గా ఆ ప్రొఫెసరో, ఆ సీనియర్ జర్నలిస్టో, ఆ సూపర్వైజరో ఎవరో ఒకరైతే ఉంటారో కొద్దిగా వాళ్ళు శాంప్లింగ్ సరిగా వాళ్ళు కనుక దృష్టి పెట్టకపోతే శాంప్లింగ్ సేకరణ మీద మొత్తం తేడా వచ్చేస్తుంది. ఖచ్చితంగా ఆ తేడా వచ్చింది అనేది అర్థం అవుతుంది. నంబర్ 1. నంబర్ 2, ఐవీఆర్ఎస్ కి ఏమైనా వెళ్ళారా అనేది కూడా నేను ముందుగానే చేశాను. సరే ఐవీఆర్ఎస్ తీసుకున్నారంటే కానీ బట్ ఐవీఆర్ఎస్ డేటాతో అసలు సరిపోకపోయేటప్పటికి కొద్దిగా ఈ ప్రయత్నం చేశారండి. ఐవీఆర్ఎస్ అనేటువంటిది ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు సక్సెస్ కాదండి. ఐవీఆర్ఎస్ అనేటువంటిది మేము కూడా అప్పుడప్పుడు పరిశీలన చేద్దాం, వేవ్ చూద్దాం అని చెప్పి చేస్తుంటాము. తెలంగాణలో కొంత మేరకు అది సక్సెస్ అవుతుంది కానీ ఆంధ్రాలో అసలు హైలీ ఇంపాసిబుల్ అనమాట. బట్ వాళ్ళ డేటా చూస్తుంటే అది 100%
ఐవీఆర్ఎస్ ద్వారా సేకరించి వాళ్ళు ఏదైతే వేరే వాళ్ళకి ఇచ్చారో ఆ డేటా కొంత సేకరించుకొని రెండింటినీ కంపేర్ చేసి ఇచ్చారనేది అర్థమవుతుంది. ఇంకోటి ఏమంటే తక్కువ శాంపిల్స్, ఆల్మోస్ట్ నాకు తెలిసిన వరకు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి 250 శాంపిల్స్. ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకా? ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఇది మీరు అంటున్న దాన్ని బట్టి చూస్తే 543 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి 5 లక్షల శాంపుల్స్ ఏదో చెప్పినట్టున్నారు, నేను విన్నట్టు అనిపిస్తుంది నాకు. ఆ లెక్కన కూడా 1000 వస్తాయి, 1000 లోపే వస్తాయి. అంటే 800, 900 లేదా 750 శాంపుల్స్తో ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీని లెక్కేయడం వీలవుతుందా? అంటే వేవ్కి అర్థమవుతుంది కానండి, బట్ ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కారణంగా అక్కడక్కడ కొంత ఓటు బ్యాంకు స్ప్లిట్ అయింది. ఓకే, నేరో మార్జిన్ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీస్ నర్సరావుపేట, విజయనగరం, ఇటువంటి దగ్గర హిందూపురం, ఇటువంటి నియోజకవర్గాల్లో ఫలితాన్ని ఎక్కువ శాంపిల్ చేస్తేనే అది మనం చూడగలుగుతాం. నెట్ కేవలం చిన్న లాజిక్ అంటే మీరు సెఫాలజిస్టులు, మీరే డెప్త్కి వెళ్ళి చెప్పాలి. చిన్న డౌట్ ఉంది. వాళ్ళు చేసింది ఒక 5 లక్షల శాంపుల్స్ తీసుకున్నారు అనుకుందాం. ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి 700 నుంచి 800 శాంపుల్స్ తీసుకున్నారు అనుకుందాం. అప్పుడు 7 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో వచ్చింది దాదాపు 100 నుంచి 120 శాంపుల్స్. అంటే జనరల్గా మనం రాష్ట్ర స్థాయిలో లెక్కేసుకుంటే దీంతో ఈ 120 శాంపుల్స్తో ఒక నియోజకవర్గాన్ని, ఒక 700 శాంపుల్స్తో ఒక పార్లమెంట్ని ఇట్లా లెక్కేసి చెప్పగలమా? దేశవ్యాప్తంగా 5 లక్షలు సరిపోతాయా? మీరు ఎన్ని చేశారు ఆంధ్రప్రదేశ్ లో? అంటే వాళ్ళు అంతా కూడా చేయలేదండి. వాళ్ళు నాకు తెలిసి కీలకమైనటువంటి అసెంబ్లీలో 140 శాంపిల్, ఓవరాల్ గా పార్లమెంటు వాళ్ళ మ్యాజిక్ వాళ్ళ నంబరు 250 శాంపిల్స్ అనేది నాకు వస్తున్నటువంటి సమాచారం. సరే, వాళ్ళు ధృవీకరించాలి దాన్ని, మనం వ్యాఖ్యానించడం కంటే కూడా. బట్ ఇప్పుడు మేము తీసింది కూడా సుమారు 650 శాంపిల్స్ అలా తీసి, అందులో కేవలం 500 శాంపిల్స్ కే మేము సర్వే రిపోర్ట్ అంటే లెక్క కట్టడం జరిగింది. మేమేంది చేయండి, మేము గతంలో ప్రీపోలు 2 సార్లు 3 సార్లు ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గానికి 2 నుండి 3,000 శాంపిల్స్ తీసాం కాబట్టి ఎన్నికల కంటే ముందు ఆ నియోజకవర్గంలో వాతావరణం ఎలా ఉంటుందనేది మాకు క్లారిటీ ఉంది. క్లారిటీ ఉంది కాబట్టి కేవలం 500-600 శాంపిల్ తో ప్రతి నియోజకవర్గంలో మళ్ళీ శాంపిల్ తీసి ఆ రిపోర్ట్ ని కంపేర్ చేసుకున్నాం. ఆ రిపోర్ట్ ని కంపేర్ చేసుకున్నప్పుడు సపోజ్ సార్ ఒక జిల్లా ఉంది, గుంటూరు జిల్లా తీసుకోండి, లేదా పల్నాడు జిల్లా, కత్తెనపల్లి, గురజాల, మాచెల్ల, నర్సరావుపేట, చిలకలూరుపేట, వినుకొండ, పెదకూరపాడు 7 నియోజకవర్గాల్లో మేము గతంలో చేస్తున్నాం. 2 సార్లు 3 సార్లు చేస్తున్నాం. మా దగ్గర ఒక డేటా ఉంది. పోస్ట్ పోల్ చేసిన తర్వాత ఏదైనా మార్పు ఉన్నట్లయితే ఆ మార్పు అన్ని నియోజకవర్గాల్లో ఉన్నదా లేదా అనేది మా పాత డేటాతో మేము క్రాస్ చెక్ చేసుకుంటాం. ఎందుకంటే మా దగ్గర పాత డేటా కావాల్సినంత డేటా ఉంది కాబట్టి దాన్ని క్రాస్ చెక్ చేసుకుంటాం. ఈ నేషనల్ ఏజెన్సీస్ కి ఈ పరిస్థితి ఉండదండి. పాత డేటాతో క్రాస్ చెక్ చేసుకునే అవకాశం ఉండదు, ఎందుకంటే వాళ్ళు పాత డేటా ఉండదు. వాళ్ళు ఇక్కడ క్లయింట్ బేస్డ్ చేయలేరు. వాళ్ళు మేజర్ ఏంటంటే మీడియా సంస్థల కోసం నేషనల్ మీడియా హబ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ గురించి సింపుల్ శాంపిల్ తో చేస్తారు తప్పితే, వాళ్ళు పొలిటికల్ క్లయింట్స్ కోసం భారీగా చేసి వాళ్ళ దగ్గర డేటా అట్టి పెట్టుకునేటువంటిది ఉండదు అనమాట. దాంతో వాళ్ళకి ప్రీవియస్ ఏమొచ్చింది, ప్రీపోల్ ఏమొచ్చింది, ఒపీనియన్ పోల్ లో ఏమొచ్చింది అని చెక్ చేసుకునేటువంటి మెకానిజం ఉండదు. వాళ్ళకు ఏమాత్రం ఆ మెకానిజం ఉన్నా కూడా ఈ రోజు ఇటువంటి ఫలితాలు వాళ్ళు ఇవ్వరు. అంటే చాలా ఇల్లాజికల్. ఖచ్చితంగా షాక్ గురయ్యాను. అంటే అంత అతను కొంత కూటమికి అనుకూలంగా ఇవ్వబోతున్నమాట వాస్తవే, అది మొదటి నుండి నాకు కూడా క్లారిటీ ఉంది. కానీ ఎంత లాజిక్ లేకుండా, ఎందుకంటే ఈరోజు అనేక నియోజకవర్గాలు, అరకు కానివ్వండి, అక్కడ నుండి వచ్చేస్తే ఒంగోలు కానివ్వండి, నంద్యాల, కర్నూలు, అనంతపురం, కడప, రాజంపేట, ఇవన్నీ క్లియర్ కాన్స్టిట్యున్సీస్ అండి. వీటన్నిటిలో మోర్ దాన్ 10% లీడ్ ఉంది వైఎస్ఆర్సీపీ. సో వీటిని ఐడెంటిఫై చేయలేకపోవడం అనేది, అది సరే వాటన్నిటిని వైసీపీ నుంచి టైట్ గా ఉన్నటువంటి వాటిని ప్లస్ ఆర్ మైనస్ ఏదో 2నో 3నో పెడితే దట్ ఈస్ డిఫరెంట్ మ్యాటర్. కానీ 2 to 4 లోయర్ సైడ్ 2, హైయర్ సైడ్ 4 అనేటప్పటికే పూర్తిగా తేడా పడ్డారనేది అర్థమవుతా ఉంది. బీజేపీకి కూడా గణనీయంగా ఏదో ఓట్ షేర్ పెరిగింది, 14-13 ఏదో పెరిగిందని అంటున్నారు. ఒక్కసారిగా అంత పెరిగే ఛాన్స్ ఉంటుందా ఇప్పుడు ఈ టైంలో? ఆ కూటమిలో ఎవరెవరికి ఎంత ఓట్ షేర్ అనేది చేయొచ్చా? సాధ్యం కాదండి ఇప్పుడు, ఎందుకంటే మొత్తం కూటమిగా పోటీ చేస్తూ ఉన్నారు. కూటమిగా పోటీ చేస్తున్నప్పుడు మీకు ఇప్పుడు విడదీయలేం. మీకు రేపు ఉదయం
ఫలితాలు వచ్చిన తర్వాత ఫామ్ 20 ఆధారంగా ఏం చేస్తామంటే బీజేపీకి ఎంత పడింది, జనసేనకి ఎంత వచ్చింది, వైసీపీ టీడీపీకి ఎంత వచ్చిందో చూడగలుగుతాం తప్పితే మీకు అసలు కలిసి పోటీ చేస్తున్నప్పుడు విడివిడిగా ఓట్ షేర్ ఏ విధంగా చేయగలుగుతాం? నరసాపురం పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో నరసాపురం అసెంబ్లీ, భీమవరం అసెంబ్లీ ఇవన్నీ జనసేనకి వెళ్ళినాయి. నరసాపురం పార్లమెంట్ క్యాండిడేట్ బీజేపీ, పక్కనే ఉండి క్యాండిడేట్ టీడీపీ. ఇటువంటి కలిసి పోటీ చేసినప్పుడు మీరు ఏ విధంగా విడదీయగలుగుతారు? కాబట్టి అది చాలా ఇర్రెలవెంట్ గా అనిపిస్తుంది నాకు. చాలా అంటే చాలా ఇర్రెలవెంట్. కాబట్టి నేను మై యాక్సిస్ గతంలో పశ్చిమ బెంగాల్లో, ఛత్తీస్గఢ్ లో చాలా డ్రాస్టిక్ గా ఫెయిల్ అయింది, డ్రాస్టిక్ గా. సో బట్టి బహుశా ఈసారి అటువంటి పరిస్థితి వాళ్ళకి వస్తుండేమో అనేది నాకు అనిపిస్తుంది. మీకు అవకాశం, మీరు సమయం ఇస్తే నేను మీకు పశ్చిమ బెంగాల్ మీరు డైరెక్ట్ గా స్టూడియోలో కూర్చొనే చెప్పొచ్చు. మీరు స్టూడియోలోకి వస్తే డైరెక్ట్ గా లైవ్ లో తీసుకుంటాం. రైట్, ఒక్కసారి మనం ఈ లోపు ఆరా మస్తాన్ గారు మనతో పాటు స్టూడియోలో జాయిన్ అయ్యే లోపు ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఒక సంచలనమైన కామెంట్ చేశారు కాకినాడ శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద స్వామి. వైఎస్ఆర్సీపీకి 2019లో వచ్చిన స్థానాల కంటే ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయని తనకు సమాచారం ఉందన్నారు పరిపూర్ణానంద స్వామి. తన అంచనా ప్రకారం వైఎస్ఆర్సీపీకి 123 సీట్లు వస్తాయని ఆయన చెప్పారు. ఒకసారి వారేమన్నారనేది స్క్రీన్ పైన చూద్దాం. 1, 2, 3 అంటే 123 స్థానాల్లో జగన్ స్పష్టంగా గెలుస్తారు. అంతేకాకుండా నాకు ఆయన చెప్పిందైతే నాకు ఊహకి అందట్లేదు. ఆయన ఏమంటారంటే గతం కంటే కూడా ఇంకొక 6-7 స్థానాల్లో అంటే 159 స్థానాల్లో జగన్కి అవకాశాలు ఉన్నాయనేటువంటిది ఆయన చెప్పుకొచ్చారు. కానీ నేనైతే ఆయన దగ్గర నుంచి విన్న తర్వాత కొన్ని నిర్దేశించి ఇది స్పష్టత అని నేను తెచ్చుకున్న దాంట్లో చూస్తే 123 స్థానాలు వచ్చాయి. హిందూపురంలో కూడా ప్రత్యేకంగా ఈసారి ఒక పరిణామాన్ని చవి చూస్తారనేటువంటిది అనిపిస్తుంది. నాకు ఉన్న ఒక క్రెడిబుల్గా ఉన్నటువంటి ఈ ఎన్నికలు విషయంలో బాగా సర్వే చేసి సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని చేసేటువంటి వ్యక్తిలో ఆరా మస్తాన్ అనేటువంటి వ్యక్తి కొద్దిగా క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తిగా నేను పరిగణిస్తూ వచ్చాను. కానీ ఆరా మస్తాన్ గారి విషయంలో కూడా మొన్న ఆయన ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన చాలా ఒత్తిళ్లకు లోనయ్యి చాలా టెన్షన్కి గురయ్యి ఆయన మాట తీరు కానీ ఆయన చెప్పినటువంటి విధానం చూస్తే ఏదో ఒత్తిడికి గురై చెప్పినట్టుగా అనిపిస్తుంది. ఆయన 94, 104 ఇలా వస్తాయి, ఇంకొంత రావచ్చు, అక్కడ ఇలా రావచ్చు అని చెప్పుకొచ్చారు. కానీ వాస్తవంగా ఈ జరిగిన ఓట్ల శాతం చూస్తే ఇదేమి 95, 94లో వచ్చి ఆగే పరిస్థితి కనపడట్లేదు. ఇది జగన్ కావాలి అనేటువంటి వర్గానికి పెద్ద ఎత్తున ఓట్లు పడ్డాయనేదే నాకు ఏ వ్యక్తితో అయితే నేను అనుబంధమై నేను మాట్లాడుతుంటానో ఆ వ్యక్తి చెప్పినటువంటి అంశం. రైట్, ఆరా మస్తాన్ గారు ఇచ్చిన దానికంటే కూడా ఎక్కువ వస్తాయని చెప్తున్నారు పరిపూర్ణానంద స్వామి. క్రెడిబిలిటీ ఉన్నటువంటి ఒక సెఫాలజిస్ట్తో మాట్లాడిన తర్వాతే నేను ఇది చెప్తున్నాను అంటున్నారు. ఎస్, మనం మాట్లాడుకుంటున్నాము ఈ యాక్సెస్ మై ఇండియాకి సంబంధించి. యాక్సెస్ మై ఇండియా ఇచ్చిన దానికి సంబంధించి దాంట్లో ఉన్నటువంటి లోటుపాట్లు తప్పులకు సంబంధించి ఆరా మస్తాన్ గారు చాలా క్లియర్గా చెప్పుకుంటూ వచ్చారు. ఒకసారి రాంబాబు గారితో మాట్లాడదాం, సీనియర్ అనలిస్ట్ మనకు ఉన్నారు. ఎస్ రాంబాబు గారు, యాక్సెస్ మై ఇండియా తప్పులు చేసింది ఉద్దేశపూర్వకంగానే ఇలాంటివి మ్యానిపులేట్ చేసి మరి నంబర్స్ ఇచ్చిందని చెప్పడానికి ఏమైనా కొన్ని ఆధారాలు చెప్పగలరా? చెప్పగలుగుతామండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉండేటటువంటి పరిస్థితిని గడిచినటువంటి 2-3 సంవత్సరాల కాలంగా గమనించినటువంటి వారికి మాత్రమే దాని మీద ఒక అవగాహన ఏర్పడుతుంది. సడన్ గా ఇక్కడ లోపలికి వచ్చేసి ఆయనకున్నటువంటి 51% నుంచి ఒక 7% తీసి వాళ్ళకి కలిపి ఆ గుర్తులు కూడా వాళ్ళు వేసేటటువంటి వాటిల్లో కూడా ఎవరి ఎన్నికల గుర్తు ఏమిటో కూడా తెలియకుండా వైఎస్ఆర్సీపీకి చీపురు గుర్తు పెట్టారు సార్. వైసీపీ చీపురు గుర్తు ఏ రకంగా కమలం గుర్తు పెట్టారు, టీడీపీ కమలం గుర్తు పెట్టారు. అక్కడేమో వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ఎలాగో ఇష్టమైన గుర్తు కాబట్టి ఓకే.
పర్వాలేదు. అంటే ప్రేక్షకులు చూస్తున్నప్పుడు ఇటువంటి చిన్న చిన్న మైన్యూట్ గా కూడా అండర్స్టాండ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఎప్పుడైతే మీరు ఒక యాక్యురసీ సంస్థగా ఉన్నప్పుడు ప్రజల యొక్క నాడిని మేము పట్టామని ఎప్పుడైతే మీరు చెప్పగలుగుతున్నారో ప్రతి విషయంలో కూడా కేర్ఫుల్ గా ఉండాలి. దొంగ ఎప్పుడు కూడా దొంగతనం చేసినప్పుడు ఏదో ఒకటి వదిలి వెళ్ళిపోతాట ఆధారంగా. ఆ రకంగా వీళ్ళు తప్పులు చేశారంటానికి చిన్న చిన్నవే ఆధారాలు ఇవన్నీ కూడా. దాంతో పాటుగా 100కి 100% ఏ రకంగా వెళ్ళిందంటే 4% మర్చిపోయినారు వాళ్ళు. 36% వాళ్ళకి, 42% వీళ్ళకి, 13% వాళ్ళకి అని. సెకండ్ వన్ కలిపి కంటెస్ట్ చేసిన తర్వాత దానిలోంచి ఇండివిజువల్ పార్టీస్ కి సెగ్రిగేట్ చేయడం అనేది నేను ఇప్పటిదాకా నాకు ఉన్నటువంటి 40 సంవత్సరాల అనుభవంలో నేను ఎప్పుడు వెళ్ళలేదు, ఎప్పుడు కూడా జరగలేదు. ఎన్నికలు అయిపోయిన తర్వాత టోటల్ గా ఓట్స్ అన్ని న్యూమరికల్ గా మనకి తెలిసిన తర్వాత చేసేటటువంటి వార్త మాత్రమే. అదే రకంగా వీళ్ళకి ఎన్డీఏ మీద ఉండేటటువంటి విపరీతమైన ప్రేమతో అదే రకంగా ఆమ్ ఆద్మీ పార్టీని కావాల్సి లోపలికి వేశారు. ఇప్పుడు వాళ్ళు నిన్న చెప్పినటువంటి దాంట్లో కూడా ఎందుకు టీడీపీకి అవకాశం వచ్చింది అనేటటువంటి దానికి ఆయన జైల్లో పెట్టబట్టి వచ్చిందట. మరి అదే జైల్లో ఈయన పెట్టారు కదా మన కేజ్రీవాల్ ని, మరి ఆయనకి ఎందుకు రాలేదు? అదే జైల్లో జార్ఖండ్ కి సంబంధించినటువంటి కొడుకు ఆయన పెట్టి మరి అక్కడ ఎందుకు రాలేదు? మరి ఇక్కడ ఎందుకు వచ్చింది? ఇక్కడ దానికి సమాధానం లేదు. ఇక్కడ ఒక వర్గం టిఫిన్ ఐటీ దగ్గర టిఫిన్ కూపన్లు ఇస్తే ఆందోళన చేశారు కదా, అందువల్ల రావచ్చు కదా. సార్ ఎందుకు రాదు సార్? కూపన్లు ఇచ్చి మరీ చేయించారు, మెట్రో స్టేషన్ల దగ్గర మెట్రో రైల్లో ఎక్కి గోల్ చేశారు, మరి రావచ్చు కదా. అదే అంటున్నా కదా. ఇప్పుడు వీళ్ళందరూ కలిపి ఇంకొకటి రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ జరిగినటువంటి ఎన్నికల్లో అర్బన్ ఓటరు, లిటరేట్ ఓటరు టీడీపీ కూటమి పక్కకు ఉన్నాడు, రూరల్ ఓటరు, ఫిమేల్ ఓటరు వైసీపీ దగ్గర ఉన్నాడని గత కొంతకాలంగా నడుస్తూ వస్తున్నటువంటి చర్చ ఇది. అది ఎక్కడ కూడా ఎవరు కూడా కౌంటర్ చేయలేదు. బట్ వీళ్ళు ఇచ్చినటువంటి దాంట్లో ఉమెన్ ఓటరు వాళ్ళకి టీడీపీ కూటమిలో ఎక్కువ మంది ఉన్నారు. అర్బన్ ఓటరు వాళ్ళ దగ్గరే, రూరల్ ఓటరు వాళ్ళ దగ్గరే, అందరూ మొత్తం వాళ్ళ దగ్గర ఉన్నట్టుగా ఒక భ్రమ కల్పించేటటువంటి చేశారు. వెస్ట్ బెంగాల్ ఎన్నికల్లోనూ, ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో, ఢిల్లీ ఎన్నికల్లో వీళ్ళు ఏదైతే ఫెయిల్ అయినారో రేపు ఆంధ్రప్రదేశ్ లో ఫెయిల్ కాబోతున్నారు. నేనే స్వయంగా నేను పార్థదాస్ చాణక్య ఇచ్చిన ఆయనతో మాట్లాడాను. ఆయన క్లియర్ గా కూడా చెప్పాడు. మనం అందరం అనుకుంటుంది కరెక్ట్, 120 నుంచి 124 స్థానాల లోపల రాబోతున్నారు అనేటటువంటిది. ఇక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఈ మ్యాక్సిస్ మై ఇండియా అనేటువంటి వాళ్ళ పరువు పోగొట్టుకుంటున్నారు. ఒక ఆయన పివిఎస్ శర్మ గారు మాట్లాడుతూ చెప్పారు, వాల్యూ అనేటటువంటిది ఇమేజ్ కి వాల్యూ ఉంటుంది తప్పిస్తే డబ్బుకు వాల్యూ ఉండదు. అంచేత నువ్వేం పోగొట్టుకున్నావో 4వ తేదీ మధ్యాహ్నం సాయంత్రానికి తెలుస్తుంది అనేది. తప్పనిసరిగా యాక్సిస్ మై ఇండియా అనేటటువంటి వాళ్ళు బీజేపీ మీద ఉండేటటువంటి వాళ్ళ ప్రేమ అనురక్తితో తప్పుడు సర్వే ఇచ్చారు. అందుకే చంద్రబాబు నాయుడు ముఖంలో ఎక్కడ కూడా సంతోషం లేదు. ఎందుకంటే దాని పక్కకే టైమ్స్ నో వాళ్ళు ఇచ్చారు, టైమ్స్ నో వాళ్ళు వాస్తవంగా ఇచ్చారు. సో ఆల్ ఇండియా ఛానల్స్ కనుక మనం బిలీవ్ చేయాలని అంటే యాక్సిస్ ఇండియా అనేది ఎంతైతే మనం బిలీవ్ చేస్తామో టైమ్స్ నో వాళ్ళు కూడా అదే రకంగా బిలీవ్ చేయాలి. అందుకని వాళ్ళు ఇచ్చినటువంటిది 51% వాళ్ళు ఇస్తే 44%, ఇది 7% జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న ఓటు శాతాన్ని తీసుకెళ్ళి అక్కడ కలిపి ఆడినటువంటి నాటకం చేసేటటువంటి పనులు తప్పిస్తే ఎక్కడా కూడా దీనిలో ట్రూత్ లేదు అని చెప్పగలుగుతాను. రైట్, థ్యాంక్ యూ అండి రాంబాబు గారు. రైట్, ఆరా మస్తాన్ గారు మన స్టూడియోలో జాయిన్ అయ్యారు. మస్తాన్ గారు, ఈ యాక్సిస్ మై ఇండియాకి సంబంధించి గతంలో ఎప్పుడైనా ఫెయిల్ అయిందా? కొన్ని ఎగ్జాంపుల్స్ అని చెప్తారా మీరు? మన ఛత్తీస్గఢ్ రెండు లేదండి. అంటే సరే సక్సెస్ ఫెయిల్ అనే దానికంటే కూడా సార్ మినిమం లాజికల్గా అనిపించాలి కదా. మినిమం లాజికల్గా అనిపించాలి. మీరు 2 నుండి 4 పార్లమెంటు స్థానాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే పరిస్థితి ఉన్నట్లయితే 77 అసెంబ్లీ స్థానాలు ఏ విధంగా వస్తాయనే దానికి కారణం చూపగలగాలి. 2 నుంచి 4 అంటే ఆ లెక్కన 3 అనుకోండి, 20 స్థానాలు రావాలి. 20-25 లోపు రావాలి. ఇక్కడికి వచ్చేటప్పుడు 77 అంటున్నారు. 77 అంటే ఎక్కడ ఇది లాజిక్ అనేటువంటిది? 77 రావాలంటే కనీసం 10 ఎంపీ స్థానాలు ఉండాలా? కనీసం అంటే 10 ఎంపీ స్థానాలు కాదు, ఉండాలి. నేను ఇందాక కొన్ని ప్రస్తావించాను. వైఎస్ఆర్సీపీకి బలమైన పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. అరకు చాలా బలంగా ఉంది. అరకు తర్వాత విజయనగరం, మార్జిన్ తక్కువ ఉన్నా సరే అరకు, విజయనగరం తర్వాత నంద్యాల, కర్నూలు, కడప, రాజంపేట, తిరుపతి, అనంతపురం, టైట్లో హిందూపురం, ఇవన్నీ ఒంగోలు, ఇవన్నీ చాలా బలంగా ఉన్నాయి. ఇవన్నీ చాలా బలంగా క్లియర్ కట్గా 9 బలమైన స్థానాలు కనబడుతున్నప్పుడు ఈ 2-4 అనేటువంటిది ఏ విధంగా ఎరైవ్ అయ్యారనేది పెద్ద ప్రశ్నలా ఉన్నది. ఎందుకంటే నా దగ్గర కొంత సమాచారం ఉంది. అయితే నేను ఒక ప్రొఫెషనల్ అయి ఉండి ఈ టైంలో మాట్లాడడం కరెక్ట్ కాదనేది నేను రివీల్ చేయట్లేదు. బట్ ఖచ్చితంగా రేపు మధ్యాహ్నం తర్వాత నేను ప్రభావితం అయ్యారనుకుంటే దాంట్లో లోటుపాట్లు చర్చించుకోవడంలో తప్పులేదు. లోటుపాట్లు చర్చించుకోవడం తప్పులేదు. బట్
అంత ఇల్లాజికల్గా ఇస్తారు అనేది నేనైతే ఊహించలే. ఒక మాట అంటున్నారు సార్, అందులో చంద్రబాబు అరెస్ట్ అనేది చాలా ప్రభావం చూపించిందని. నిజానికి అది గ్రౌండ్లో మీరు వెళ్ళినప్పుడు అది ఏమైనా కనిపించిందా మీకు? నేను వేరే ఒక ఛానల్ ఇంటర్వ్యూలో కూడా చెప్పాను, అసలు ఈ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ అనేటువంటి ఎక్కడ ప్రస్తావన కూడా రాలేదు అని. లేదు, ఎక్కడ ప్రస్తావన కూడా రాలేదు. చంద్రబాబు గారి అరెస్ట్ గురించి తెలంగాణ ఎన్నికల్లో చర్చ జరిగింది కానీ, ఎందుకంటే ఆ సమయంలో అరెస్ట్ అయ్యారు కాబట్టి. ఆంధ్ర ఎన్నికల్లో దాని చర్చ జరగలేదు. తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కడ ప్రస్తావించలేదు కదా. మీరు తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కడ ప్రస్తావించలే. అసలు రాజకీయ పార్టీలే ప్రస్తావించకుండా ఇప్పుడు పాలకపక్షమో ప్రతిపక్షమో ఎవరో ఒకరు ప్రస్తావించాలి కదా. ఎవరు ప్రస్తావించకుండా అది కీలకమైన అంశం అయింది అని అంటమే ఒక నేను అనుకుంటున్నాను వీళ్ళు ఎక్కడో మిస్ అయ్యారు, గ్రౌండ్ మిస్ అయ్యారు. ఏదో ఒక సర్వే సంస్థ ఎవరో చెబితేనే ఈ మాట వస్తుందేమో అని అనిపిస్తోంది నాకు. అంటే టీడీపీ అనుకూల నేను ఊహిస్తున్నది మాత్రమే. ఒక టీడీపీ అనుకూల సంస్థ చంద్రబాబు అరెస్ట్ అనేది చాలా ప్రభావం చూపించింది రాష్ట్రంలో అన్న మాట చెప్పకపోతే అక్కడ నుంచి ఇది రాదేమో అని అనిపిస్తుంది. మేబీ అయ్యుండొచ్చు, అదే జరిగి ఉండొచ్చు. నేను రేపు సాయంత్రం నేను రివీల్ చేస్తాను. రేపు ఫలితాలు అంటే నేను పెట్టుకున్నటువంటి నిబంధన ఏంటంటే నేను ఏదైతే చెప్పానో అవన్నీ రేపు నిజమైన తర్వాత నేను అనేక విషయాలు మాట్లాడదాం అనుకుంటున్నాను. రేపు 2 గెలవబోతున్నాయా? ఒకటి వైఎస్ఆర్సీపీ, 2 ఆరా సంస్థ. ఖచ్చితంగా ఇది నాకు తెలిసి ఇది వైఎస్ఆర్సీపీకి పరీక్ష కాదు, ఆరా సంస్థకు పరీక్ష లాగా ఉంది. ఎందుకంటే వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అనేది ఆటోమేటిక్ గా ఫీల్డ్ అర్థమైపోతుంది. కానీ ఆరా సంస్థ ఇప్పుడు నా ప్రాబ్లం ఏంటంటే నేను చాలా కన్జర్వేటివ్ నంబర్ ఇచ్చాను. కన్జర్వేటివ్ నెంబర్ అంటే ఇప్పుడు 104 మీరు ఇచ్చింది. అవును, 104 ఇస్ అప్పర్ లిమిట్. 94 to 104. ఇప్పుడు 104కి మించి ఎక్కువ వచ్చేసింది అనుకోండి, అరే ఆరా వాళ్ళు సరిగ్గా సర్వే ఇవ్వలేదు అంటారు. బట్ మేము ఎందుకు ఇచ్చామంటే కన్జర్వేటివ్గా ఇచ్చాం, వీళ్ళంతా తగ్గించుకోండి. ఎందుకంటే హైదరాబాద్ నుండి తండోపతండాలకు వెళ్ళిన వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీకి వేశారనుకోండి, లేదు ప్రభుత్వ ఉద్యోగులందరూ టీడీపీకి వేశారనుకోండి, ఈ వేసినటువంటి వాళ్ళందరూ కూడా టీడీపీ వైపు లెక్కగట్టి కన్జర్వేటివ్గా పెట్టుకున్నాం మేము. అలా వేసినా ఛాన్స్ లేదంటారా? ఇవన్నీ కలిపారా? అవన్నీ కలిపాం కాబట్టి కన్జర్వేటివ్గా ఇవ్వగలిగాం. అందుకని నేను పదే చెప్తున్నాను, నా ప్రిడిక్షన్ కంటే ఎక్కువే వైఎస్ఆర్సీపీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. సీట్లు కానీ 120 అనేది చాలా మంది చెప్తున్నమాట. 120 అనను కానీ బట్ ఖచ్చితంగా ఛాన్స్ ఉంటుంది. నా ప్రిడిక్షన్ కంటే ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ కూడా నా ప్రిడిక్షన్ కంటే ఎక్కువే వచ్చే అవకాశం ఉంది, ఏమాత్రం సందేహం లేదు. అని పిఠాపురము, మంగళగిరి, హిందూపురం, కుప్పం ఈ ప్రధాన నియోజకవర్గాలన్నీ ప్రతిపక్ష పార్టీలు గెలుస్తున్నాయండి ఈశ్వర్ గారు, అందులో ఏమాత్రం అనుమానం లేదు, ఖచ్చితంగా గెలుస్తున్నాయి. అంటే కారణం ఏంటంటే మీకు ఆ నియోజకవర్గాల్లో వాళ్ళు అనేక సంవత్సరాలుగా జాగ్రత్తగా పనిచేసుకుంటూ వచ్చారు. ఖచ్చితంగా గెలవాలి, ఈసారి ఓడిపోతే ఇబ్బంది అవుద్ది అనేటువంటి ఉద్దేశంతో. రెండోది కూటమి, అది మీరు ఇండివిజువల్ పార్టీ కాదు, బీజేపీ, జనసేన, టీడీపీ 3 పార్టీలు కలిసినప్పుడు సహజసిద్ధంగా అనేక రకాల శక్తులు వాళ్లకు వనగూరుతాయి. అవన్నీ అక్కడ కనబడినాయి. మీకు పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఈసారి కూడా పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతే కమ్యూనిటీ ఇబ్బంది పడుతుంది అనేటువంటి ఫీల్ ఒకటి వచ్చేసింది. కన్సాలిడేట్ అయింది కాపు ఓట్ బ్యాంక్ పూర్తిగా కన్సాలిడేట్ అయిన కారణంగానే ఈరోజు ఆయన గెలవబోతా ఉన్నారు. ఓకే, కన్సాలిడేట్ అయింది అంటున్నారు కదా, ఇది జనసేన పోటీ చేసిన స్థానాల్లోనే ఉందా? పూర్తి స్థాయిలో మళ్ళీ ఇటు బీజేపీ, టీడీపీ కూడా షిఫ్ట్ అయిందా? జనసేన పోటీ చేసే స్థానాల్లో తెలుగుదేశం ఓటు బ్యాంకు షిఫ్ట్ అయిందండి. తెలుగుదేశం పోటీ చేసిన దగ్గర జనసేన ఓటు బ్యాంకు 80 నుండి 85% మాత్రమే ట్రాన్స్ఫర్ అయింది. ఒక 15% మిగతా స్ప్లిట్ అయింది. స్ప్లిట్ అవుట్ మీన్స్ అండి, జనసేన క్యాడర్ అక్కడ ఎలక్షన్ వదిలేశారు, పూర్తిగా చేయలేకపోయారు. కారణం ఏంటంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్థానాల్లో సగం స్థానాలు కూడా రాకపోయేటప్పటికి చాలా నిరుత్సాహపడ్డారు జనసేన క్యాడర్ అంతా కూడా. ఆ నిరుత్సాహంతో వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు అనుకున్న అభ్యర్థికి, వాళ్ళు అనుకున్న సామాజిక వర్గానికి టికెట్ రాకపోయేటప్పటికి మనకెందుకులే అన్నట్టుగా వదిలేయడంతో సహజంగా అక్కడ ఉన్నటువంటి ప్రత్యర్థి పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ ముందడుగు వేసేసింది. అది అలా అనేక నియోజకవర్గాలు జరిగింది. వాళ్ళు 50 ఎక్స్పెక్ట్ చేశారు, అందులో సగం కూడా టికెట్లు తీసుకోలేకపోయేటప్పటికి ఖచ్చితంగా నిరుత్సాహపరిచింది. ఓట్ ట్రాన్స్ఫర్ అనేది బాగా జరిగింది అనుకుంటున్నారా, తక్కువ జరిగింది అనుకుంటున్నారా? అంటే జనసేనకి మిగతా బీజేపీ నుండి జనసేన లాభపడింది, దాంతో జనసేన లాభపడింది. లాభపడడం అంటే ఏదో ఉన్నంతలో తీసుకుంది తక్కువ సీట్లు కదా, తక్కువ సీట్లలో జనసేన లాభపడింది. అందుకని నరసాపురం పార్లమెంట్ లో లేదా పశ్చిమ గోదావరి జిల్లాలో తీసుకున్నటువంటి నియోజకవర్గాల్లో అనేక నియోజకవర్గాలు గెలవబోతున్నారు. ఎన్ని స్థానాలు వచ్చే అవకాశం ఉంది అనుకుంటున్నారు? అంటే నేను 15 నుండి 16 స్థానాలు వస్తాయి అనుకుంటున్నానండి. 21కి 15-16 స్థానాలు. సక్సెస్ రేట్ జనసేనది బాగానే ఉండబోతుంది. టీడీపీ కంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది ఖచ్చితంగా, అంతే కదా మరి. టీడీపీ కంటే సక్సెస్ రేట్ జనసేనకే ఉంది, ఎక్కువ ఉంది కదా మరి. అవును, 21లో 144 కంటెస్ట్ చేశారు కదా. అవును.
టీడీపీ చాలా డౌన్ ఫాల్ ఉంది. ఆ లెక్కన మీరు చెప్పేది 15 నుంచి ఒక 18 వరకు వచ్చిందంటే టీడీపీ ఇంత డౌనా? అదే కదా, ఏ కారణాలు కనిపించాయి సార్? అంటే వాళ్ళు 60కి తెలుగుదేశం పార్టీకి 60కి అటు ఇటుగా ఉండేటువంటి అవకాశం ఉంది. ఓకే, ఏంటి కారణాలు ఏంటి? టీడీపీ ఈ 5 ఏళ్ల తర్వాత కూడా కోలుకోలేకపోవడానికి, పైగా కూటమి గట్టి ఇటు జనసేనని అటు బీజేపీని తీసుకొచ్చినా ఎందుకు అక్కడే ఉంది? ఈశ్వర్ గారు, కూటమి కొత్త ఏం కాదు. 2014లో కూడా కూటమి కట్టారు. 2014లో ఆ రోజు జనసేనతో జరిగిన ప్రయోజనం ఏంటంటే జనసేన ఒక టికెట్ కూడా తీసుకోలేదు. ఒక టికెట్ కూడా తీసుకునే కారణంగా చాలా స్మూత్గా జనసేన ఓటు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయింది. నెంబర్ 1 పూర్తిగా. నెంబర్ 2, ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కొత్త రాష్ట్రం అనుభవజ్ఞుడు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కావాలి అనేటువంటిది బలంగా వినపడింది. దాంతో రాష్ట్ర ప్రజలందరూ, న్యూట్రల్ ఓటర్స్ అందరూ కూడా అటువైపు మొగ్గు చూపారు. రెండో విషయం. మూడో విషయం, అప్పటికే ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైన వ్యతిరేకతతో నరేంద్ర మోడీ గారికి విపరీతమైనటువంటి క్రేజ్ వచ్చేసింది దేశవ్యాప్తంగా. నరేంద్ర మోడీ గారు వచ్చి ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేయడంతో ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారు గెలవబోతున్నారు. కొత్త రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో చంద్రబాబు గారు కూడా కలిస్తే ఉపయోగం ఉంటుందనేటువంటి ప్రజలు అందరూ భావించారు. ఇటువంటి అనేక కారణాల తర్వాత జనసేన అంటే కాపు కమ్యూనిటీ నుండి ఓటు స్మూత్గా ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగిన తర్వాత అధికంగా వైఎస్ఆర్సీపీ కంటే అధికంగా వచ్చినటువంటి ఓట్లు సుమారుగా 5.5 లక్షల ఓట్లు. సేమ్ కాంబినేషన్ మళ్ళీ ఇప్పుడు 2014 కాంబినేషన్ 2024 వెళ్ళబోతుంది. ఆ 14-24 తేడా ఏంటంటే 24లో అంతకుముందు 5 ఏళ్ళు చంద్రబాబు గారికి అవకాశం ఇచ్చినప్పుడు ఆయన డెలివరీస్ చేయలేకపోయారు. అంటే ఆయన చెప్పినటువంటి హామీలు నెరవేర్చలేకపోయారు. ఆ హామీలు నెరవేర్చిన కారణంగానే 2019లో చిత్తుగా ఓడించామనేటువంటి ఫీలింగ్ ప్రజలకు తెలిసిపోయింది. ఆయన అనుకున్నటువంటి హామీలు, రుణమాఫీ కానివ్వండి, డ్వాక్రా రుణమాఫీ కానివ్వండి, ఆయన చేసినటువంటి రాజధాని కానివ్వండి, పోలవరం కానివ్వండి, నిరుద్యోగ భృతి కానివ్వండి, ఇటువంటి అనేకం ఆయన డెలివరీ చేయలేకపోయారు. అటు అభివృద్ధి చేయలేకపోయారు, ఇటు సంక్షేమం చేయలేకపోయారు అనేటువంటిది, అంటే ఏటు కాకుండా పోయారు. అభివృద్ధి కాలేదు, సంక్షేమం కాలేదు అనేది ఒకటి బలంగా ఉంది. నెంబర్ 2, జనసేన భాగస్వామ్యం. జనసేన టికెట్లు అడగటము, జనసేన వైపు నుండి పోటీ చేసినటువంటి వాళ్ళందరూ కూడా కనీసం 50 సీట్లు ఇస్తారని ఆశించి 175 నియోజకవర్గాల్లో సుమారుగా 150 నియోజకవర్గాల్లో బలమైనటువంటి అభ్యర్థులు వాళ్ళు రెడీ అయి ఉన్నారు. వాళ్ళు తీవ్రమైనటువంటి నిరాశకు గురి కావటం, దాంతో సరైనటువంటి ఓట్ ట్రాన్స్ఫర్ జరగకపోవడం. మూడోది భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీకి 2014లో విపరీతమైనటువంటి సానుకూలత ఉన్నది. ఇప్పుడు సానుకూలత తగ్గింది. ఎందుకు తగ్గిందంటే కరెక్ట్గా ఎన్నికల కంటే ముందు రంజాన్ మాసం రావటం, భారతీయ జనతా పార్టీ కర్ణాటక, తెలంగాణలో బలంగా మేము అధికారంలోకి రాగానే 4% రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్పడం. సో 4% రిజర్వేషన్లని అపురూపంగా అన్యోన్యంగా భావిస్తున్నటువంటి ముస్లిం సమాజం భారతీయ జనతా పార్టీ లేదా భారతీయ జనతా పార్టీ కూటమి అధికారంలోకి వస్తే మనం రిజర్వేషన్లు పోతాయి అని భావించిన కారణంగా భారతీయ జనతా పార్టీతో కలిసినటువంటి టీడీపీ, జనసేనకి మైనారిటీ ఓట్ ట్రాన్స్ఫర్ కావటం తగ్గింది. భారతీయ జనతా పార్టీ కారణంగా కొన్ని వ్యవస్థల్లో వాళ్ళకి అవకాశం వచ్చి ఉండొచ్చు, కొంత ఫండ్స్ విషయంలో, కొంత ఎలక్షన్ మేనేజ్మెంట్ విషయంలో, అధికారుల విషయంలో కొన్ని ప్రయోజనాలు ఎలక్ట్రల్ క్యాలిక్యులస్ లో మైనస్ అయింది. ముస్లిం ఓటు బ్యాంకు అటు ఇటు ఎంత పడి ఉండొచ్చు అంటే సపోజ్ ప్రతి 100 మంది ముస్లింలో ఒక 7 టీడీపీకి వేద్దాం అనుకుని కూడా భారతీయ జనతా పార్టీతో పొత్తు కారణంగా ఏంటంటే వాళ్ళు రివర్స్ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకో, పార్లమెంట్కి అయితే కాంగ్రెస్కో వేసినటువంటి పరిస్థితి. సో 14ని 24ని కంపేర్ చేసినప్పుడు ఆ రోజుల్లో ఉండేటువంటి అనుకూలతలు కొన్ని ఇప్పుడు ప్రతికూలతలుగా మారినాయి. ఏమిటిది? ఒకటి జనసేన ఆ రోజు టికెట్లు ఆశించకుండా స్వచ్ఛందంగా సహకరించింది. ఈరోజు స్వచ్ఛందంగా సహకరించే పరిస్థితి. పవన్ కళ్యాణ్ గారు స్వచ్ఛందంగా సహకరించారు, నో డౌట్ అట్ ఆల్. కానీ క్షేత్రస్థాయిలో క్యాడరు స్వచ్ఛందంగా సహకరించే పరిస్థితి లేకపోవడం. ఆనాడు భారతీయ జనతా పార్టీ మాత్రమే ఈ దేశాన్ని కాపాడగలిగిందనే ఫీలింగ్లో ఉన్నాయి. అది ఇప్పటికీ ఉన్నప్పటికీ కానీ మైనారిటీల్లో వచ్చినటువంటి ఒక రకమైనటువంటి ఇందాక నేను చెప్పిన రిజర్వేషన్స్ విషయం కారణంగా మైనారిటీలో కొంత ఓటు బ్యాంకు రివర్స్ అయింది. సో అందుకని 2014, 2024లో కంపేర్ చేసినప్పుడు కూటమి వైపు నుండి అది, వైఎస్ఆర్ కాంగ్రెస్ వైపు నుండి 2014లో జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ జైల్లో పెట్టింది, సోనియా గాంధీ అన్యాయం చేసింది, రాజశేఖర రెడ్డి గారి కుమారుడు అన్న మాత్రమే ఆ విషయాలు మాత్రమే కీలకంగా ప్రభావం చూపినాయి. 2014 సోనియా గాంధీ గారు ఇబ్బంది పెట్టారు, జైల్లో పెట్టారు. రెండోది రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలు అనేక లబ్ధి పొందున్నారు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి కారణంగా ఇదే కారణం అయింది. 2019కి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు గారి ఫెయిల్యూర్
కాబట్టి ఈయనకు అవకాశం ఇవ్వాలి, ఇదే కారణమైంది. ఈ 2024లో అలా లేదండి. 2024లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో తన సొంత ఓటు బ్యాంకుని ఏర్పాటు చేసుకోగలిగింది. 3 ప్రధాన రాజకీయ పార్టీలు కలిసిన తర్వాత కూడా ఈరోజు 50% ఓటు బ్యాంక్, అంటే 2019లో ఒక ప్రభంజనం వచ్చినప్పుడు ఉన్నటువంటి ఓటు బ్యాంక్ అదే కంటిన్యూ కావడం అనేది చిన్న విషయం కాదు. నా ప్రశ్న కూడా అదే, ఒక రాజకీయ పార్టీ 5 ఏళ్లు పరిపాలించిన తరువాత అదే ఓట్ బ్యాంక్ని ఎట్లా క్యారీ చేయగలుగుతుంది? 5 years 50% ఓట్ షేర్ ఎలా సాధ్యమవుతుంది? ఎగ్జాక్ట్లీ. ఇక్కడ కూడా తెలంగాణలో కూడా 2014లో టీఆర్ఎస్ గెలిచిన తర్వాత 2018లో అంతకంటే ఎక్కువ వచ్చినాయి. సేమ్ అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదటి నుండి చాలా క్యాలిక్యులేటెడ్గా ఏ వర్గాలు మనకు ఓటు వేయబోతున్నాయి ఆ వర్గాలకు మనం లబ్ధి చేకూర్చడం ద్వారా ఈ వర్గాలను మనం కాపాడుకోవచ్చు అనేటువంటి బలమైనటువంటి ఒక నిర్ణయానికి వచ్చి ఈ పేదలు పెత్తందారులు అనేటువంటి నినాదం తీసుకొని ఆ తర్వాత సోషల్ ఇంజనీరింగ్ చేసినటువంటి విధానం, అంటే మీకు క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి ఓటర్ల దగ్గర నుండి రాష్ట్ర స్థాయి నాయకత్వం వరకు వివిధ దశల్లో అధికారంలో వాళ్ళని భాగస్వామ్యం చేయటం. ఓటర్లని భాగస్వామ్యం చేయలేం కాబట్టి ఓటర్లకి కావాల్సినటువంటి ఆర్థిక, అంటే ప్రభుత్వం నుండి డైరెక్ట్ బెనిఫిట్ ఇవ్వటం, వాళ్ళ ఇంటి గడప దగ్గరికి ప్రభుత్వాన్ని తీసుకొచ్చి చేయించడం. ముఖ్యంగా ఈరోజు గ్రామీణ ప్రాంతాల్లో ఏదైనా పని కావాలంటే స్థానిక నాయకుడి దగ్గరికి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి. ఇటువంటి ఆ స్థానిక నాయకుడి దగ్గరికి వెళ్లకుండానే వాలంటీర్ ఇంటికి వచ్చి మనకు కావాల్సినటువంటి అన్ని సేవలు అందించడం ఏదైతే ఉందో ఇది పెనుమార్పుకు కారణమైంది. మనం ఏ పనికి ఏ పార్టీ లీడర్ దగ్గరికి వెళ్ళాల్సిన పని లేదు, మన ఇంటికి వాలంటీర్ వచ్చి మనకు కావాల్సినటువంటి మనం దేనికి అర్హత ఉందో ఆ అర్హత కలిగినటువంటి పథకానికి అప్లై చేస్తున్నాడు అనేటువంటి ఈ సంచలనమైనటువంటి మార్పు ఏదైతే ఉందో ఈ మార్పు గ్రామీణ ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ ఓటు బ్యాంకు నమోదు కావడానికి ఉపయోగపడింది. దాంతోపాటు మహిళలు, ఈరోజు మహిళలు సుమారుగా 55-56% మంది మహిళలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళడానికి కారణం గత చరిత్రలో ఏ ప్రభుత్వంలో కూడా అన్ని లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్లో ఎప్పుడు రాలేదు. కానీ గత 5 ఏళ్లుగా వాళ్ళు 2 నెలలకు 3 నెలలకు అనేక పథకాల పేరుతో వచ్చినటువంటి ఆదాయం ఏదైతే ఉందో వాళ్ళు గత చరిత్రలో ఎప్పుడు మనకి ఇలా రాలేదు కదా, ఇంత నేరుగా లబ్ధి జరుగుతుంది కదా అనేటువంటిది ఇందాక ఏదో ఒక ఛానల్లో మాట్లాడుతూ చెప్పాను. ఈ అనేక మంది ప్రభుత్వ ఉద్యోగులు, అనేక మంది బయట రాష్ట్రాల్లో నివాసం ఉంటున్న వాళ్ళందరూ ఉప్పెనలాగా వరదలాగా వచ్చారు కదా అని మోడరేటర్ అడిగితే చెప్పాను. వాళ్ళు ఉప్పెనలాగా వస్తున్న వారందరినీ ఆడవాళ్ళు కొంగుబట్టి ఆపేశారండి మొత్తం. కాదు మీ ఎక్స్పీరియన్స్లో చెప్పండి, మీకు చాలా అనుభవం ఉంది కాబట్టి ఈ విషయంలో. మహిళలంతా ఒకవైపు నిలబడి ఒక పార్టీకి ఈ ఓటేయడం అనేది గతంలో జరిగిందా ఇవన్నీ కూడా? అంటే నాకున్నటువంటి అనుభవంలో మధ్యప్రదేశ్ కనబడతా ఉందండి. మధ్యప్రదేశ్లో ఇదే జరిగింది. మధ్యప్రదేశ్ భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఓడిపోవాల్సినటువంటి రాష్ట్రం. కానీ కేవలం అక్కడ చేసినటువంటి డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్స్, వెల్ఫేర్ స్కీమ్స్ కారణంగా అక్కడ 56 నుండి 60% మంది మహిళలు అక్కడ భారతీయ జనతా పార్టీకి ఓటేసి అక్కడికి మించి ఇక్కడ వెల్ఫేర్ స్కీమ్స్ ఉన్నాయి కదా. ఎగ్జాక్ట్లీ, అక్కడ మించి ఉన్నాయి. అదే దాంతోపాటు ఏంటంటే సరే అక్కడ రాజకీయ వ్యవస్థ, ఇక్కడ రాజకీయ వ్యవస్థ వేరు. కానీ ఇక్కడ మహిళల ఓటింగ్ శాతం అధికంగా ఉండడం, 4,78,000 మంది మహిళలు అధికంగా పోలింగ్ చేశారు. దాంతో 56%, 55% అదనంగా, అంటే తెలుగుదేశం పార్టీతో పోల్చుకున్నప్పుడు 13-14% గ్యాప్ ఉండటం. ఒకటేమో మహిళా ఓటు ఎక్కువ ఉండటం, రెండోదేమో తెలుగుదేశం పార్టీకి పోలైనటువంటి మహిళా ఓట్లతో పోల్చుకున్నప్పుడు వైఎస్ఆర్సీపీకి అధిక సంఖ్యలో పోలవడం. ఈ 2 కారణాల వల్ల ఈరోజు చాలా లార్జ్ నెంబర్ ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నమోదైంది. పోలైంది. ఒకే ఫ్యామిలీలో భార్య భర్తల్లో కూడా చిలిక్ కనిపించిందా సార్? అసలు ఈ మార్పు ఎప్పుడో వచ్చిందండి. మనం ఇంకా భార్య భర్త విషయాలు కొన్ని సందర్భాల్లో మాత్రమే. ఓటు దగ్గర భార్య భర్త ఎవరు లేరండి, ఎవరి నిర్ణయం వాళ్ళదే. స్పష్టంగా ఇంత వేరియేషన్ కనబడటం అంటే చిన్న విషయం కాదండి. పురుషుల్లోనేమో తెలుగుదేశం పార్టీ కూటమికి ఆధిక్యత ఉండి మహిళల్లో ఇంత ఆధిక్యత ఉండటం అంటే మహిళలు ఎవరు కూడా పురుషులు చెప్పేటువంటి వినే పరిస్థితులు లేరు. వాళ్ళు స్వచ్ఛందంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఓటు వాళ్ళు వేశారనేది మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. రేపు అదే మీరు ఫలితాలు వచ్చిన తర్వాత కూడా మీరు దీన్ని క్రాస్ చెక్ చేయవచ్చు. ఇప్పుడు వీళ్ళు వృద్ధులు, పెన్షన్ తీసుకునేటటువంటి వృద్ధులు, ఓవరాల్ పెన్షనర్స్ దాదాపు 65 లక్షల మంది ఉన్నారు. చివరి నిమిషంలో వాలంటీర్ వ్యవస్థని పక్కకు పెట్టడము, వాళ్ళు సచివాలయాలకు వెళ్ళి తెచ్చుకోవడం, బ్యాంకులకు వెళ్ళి తెచ్చుకోవడం, చాలా కష్టాలు పడడం, ఇబ్బందులు పడడం, దీని ఇంపాక్ట్ ఏమైనా ఉందా? ఈశ్వర్ గారు, మహిళల తర్వాత కీలకంగా పనిచేసినటువంటి వర్గం, కీలకంగా ఉపయోగపడ్డ వర్గం వైఎస్ఆర్సీపీకి వృద్ధులండి. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో 31 లక్షల మంది పెన్షనర్స్ ఉండేవారు. వారికి 58 నెలల పాటు కేవలం 1000 రూపాయలు మాత్రమే లబ్ధి జరిగింది. చివరి 2 నెలలు 2000 రూపాయలు లబ్ధి జరిగింది. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడంతోనే 2000 నుండి 2200, 500, 700 నుండి సుమారుగా 3000 రూపాయలకు, అంటే గత ప్రభుత్వంలో వాళ్ళు సగటున ఒక సంవత్సరానికి 12,000 రూపాయలు, 5 సంవత్సరాలకి మొత్తం మీద 60 నుండి 64,000 రూపాయలు తీసుకుంటే
ఈ ప్రభుత్వ హయాంలో ఈ ప్రభుత్వం సుమారుగా మీకు సగటున 2,500 రూపాయలు వేసుకున్నా కూడా 25,000 రూపాయలు, అంటే 5 సంవత్సరాలకి ఒక్కొక్కళ్ళు సుమారు 1,25,00,30,000 రూపాయలు తీసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఎంతైంది మీకు? ఆల్మోస్ట్ డబల్ అయిపోయింది. ఆ డబల్ అంటే నెలకి 3,000 రూపాయలు ఒక వృద్ధుడికి ఇంటికి రావటం, ఉదయాన్నే వచ్చి ఇంటికి వచ్చి వాలంటీర్ వచ్చి ఇవ్వటం అనేటువంటిది, ఆ 3,000 రూపాయలు ఈ రేషను ఏదైతే తక్కువ రేటుకి దొరుకుతున్న రేషను వాళ్ళకి ఒక జీవన భద్రతని, ఆహార భద్రతని కల్పించాయి. తట్టు గతంలో 31 లక్షల మంది, ఇప్పుడు 64 లక్షల మంది. సో డబల్ కంటే ఎక్కువ. అంటే శాచ్యురైజేషన్ మోడ్లో అందరికీ అర్హత ఉన్నటువంటి వాళ్ళందరికీ పెన్షన్స్ ఇవ్వటం ఏదైతే ఉందో అది కూడా. సో ఈ వృద్ధుల సంఖ్య విపరీతంగా వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారు. ఈ చివరి 2 నెలల ఎలక్షన్స్ ముందు ఈ ఎలక్షన్ కమిషన్ నిబంధనల కారణంగా వాళ్ళని బ్యాంకుల చుట్టూ తిప్పడం, గ్రామ సచివాలయాల చుట్టూ తిప్పడం, పోస్ట్ ఆఫీసుల చుట్టూ తిప్పడంతో వామో వచ్చే ప్రభుత్వం మారితే మన పరిస్థితి ఇట్లే ఉంటుందేమో, ఈ నడి ఎండల్లో వచ్చి ఈ విధంగా మనం కూర్చోవాల్సి వచ్చిందేమో అనేటువంటి ఫీల్ బాగా వచ్చేసింది. కానీ ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కుట్ర, మిమ్మల్ని అందరినీ సచివాలయాలకు పంపిస్తున్నారు, మీరు ఎండల్లో మలమల మాడి చనిపోయేలా చేస్తున్నాడు అనే ఒక ప్రచారం, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, నేను మిమ్మల్ని దాంట్లోకి లాగను కానీ ఆ ప్రచారం వెళ్ళలేదా వాళ్ళకి? వాళ్ళు ఇదేమీ నమ్మలేదు. అంటే ఈశ్వర్ గారు, ప్రచారము ఎవరు చేస్తే ఎక్కువ నమ్ముతారంటే గతంలో గతంలో బాగా వాళ్ళకు లబ్ధి చేకూర్చి ఉండి, నేను గతంలో బాగా చేశాను, ఇప్పుడు వచ్చిన అతను బాగా చేయట్లేదు కాబట్టి మళ్ళీ నేను వస్తే నేను బాగా చేస్తాను అని చెప్పినప్పుడు మాత్రమే నమ్ముతారు. కానీ ఏమీ చేయకుండా, గతంలో ఆ స్థాయిలో చేయకుండా మళ్ళీ నేను వచ్చిన తర్వాత నేను చేస్తాననేటువంటి దాన్ని విశ్వసించరు. దీనికి కారణం జగన్ లేకపోతే వైఎస్ఆర్సీపీ అనే ప్రచారం వెళ్ళలేదంటారు. అంటే ఒకటి ఈశ్వర్ గారు, 58 నెలల పాటు ఇంటికి తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి చివరి 2 నెలల్లో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు అంటే ఎవరు నమ్ముతారు? మీరు నమ్ముతారా? జనరల్ గా 58 నెలల పాటు 56 నెలలు వచ్చింది ఇంటికి వచ్చిన తర్వాత చివరి 2 నెలల్లో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అంటే అది నమ్మశక్యంగా కూడా ఉండాలి కదా. కాబట్టి వృద్ధులు ఈ వైఎస్ఆర్ 4,000 ఇస్తానన్నారు కదా చంద్రబాబు, అదే 4,000 3,000 కాదు 4,000 ఇచ్చేస్తాను అంటున్నారు. అది కూడా ఎరియర్స్ 2 నెలల ముందు నుంచి కలిపి మీకు ఇస్తాను. అదే ఏంటంటే గతంలో అవన్నీ నిలబడి ఉన్నట్లయితే చెప్పినవి ఖచ్చితంగా విశ్వసించి ఉండేవాళ్ళు. గతంలో 1,000 రూపాయలు ఇచ్చున్నారు కాబట్టి 4,000 రూపాయలు నమ్మేటువంటి పరిస్థితి రాలేదు. గతంలో 1,000 రూపాయలు ఇచ్చున్నారు కాబట్టి 4,000 రూపాయల పరిస్థితి నమ్మలేదన్నమాట. ఈ లాస్ట్ మినిట్లో ఒక గందరగోళం ఏర్పడింది. అంటే వైఎస్ఆర్సీపీ కూడా ఎక్కడో భయపడింది. రెండోది తను చేసిన అభివృద్ధి ఇచ్చినటువంటి సంక్షేమాన్ని మర్చిపోయి ఒక ట్రాప్లోకి వెళ్ళింది. టీడీపీ ట్రాప్లో కన్నామా, ఎల్లో మీడియా ట్రాప్లో కన్నా, ఎల్లో మీడియా అంటే మీరు దాంట్లోకి రారు కానీ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ట్రాప్లో కన్నా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్తో మీ భూములన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాగేసుకుంటున్నారు. మీ భూములకు భద్రత లేదు, ఇవన్నీ కూడా ఆయన అమ్మేసుకుంటారు, లేదంటే తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చేసుకుంటారు. ఇక మీ భూములు మీ చేతుల్లో లేవు. చాలా అంటే ఎట్లా వెళ్ళిపోయిందంటే అది చాలా భయంకరంగా తీసుకెళ్లారు. అది నిజంగా ప్రజలు నమ్మారా, నమ్మలేదా? నమ్మకపోవడానికి కారణం ఏంటి? ఒకవేళ నమ్మకపోయింటే ఈశ్వర్ గారు, ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ప్రతికూలంగా పనిచేసిన ఉపయోగపడ్డ అంశం ఏదైనా ఉందంటే అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని ప్రచారం చేయడంలో ప్రతిపక్షాలు విజయం సాధించినాయి. ఎందుకంటే ఖచ్చితంగా సాధించినాయి. కారణం ఏంటంటే ఈశ్వర్ గారు, గతంలో ఈ పాసు పుస్తకాల మీద ఈ ముఖ్యమంత్రి గారి ఫోటో ఒకటి ప్రచురించడం, రెండోది ఈ జగనన్న భూ సురక్ష పేరుతో ఏదైతే సర్వేలు జరుగుతున్నాయో సర్వే రాళ్ల మీద కొంత జగనన్న భూ సురక్ష అని రాయటం, ఫోటోలు లాంటివి వేయటం, మూడోది గతంలో ఒక ఐఏఎస్ అధికారి విశాఖపట్నంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ ఆస్తిని బ్యాంకుకి కుదవబెట్టడం, వీటన్నిటిని వీళ్ళు లింక్ చేశారు. ఇవన్నీ వేరువేరు అంశాలు. ఇవన్నీ వేరువేరు అంశాలు. అసలు ఆ ల్యాండ్ సర్వేకి ఇచ్చినటువంటి ఫండ్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది ఏర్పాట్ల కోసం. ఇవన్నీ లింక్ చేసి ఈ విధంగా చేయబోతున్నారు అనేటువంటి ప్రచారం చేసి పోలింగ్ బూత్ దగ్గర క్యూలో ఉన్న వాళ్ళ దగ్గరకు కూడా వచ్చి, జాగ్రత్త, మీ ఆస్తులు ఉండవు, మీ ఇల్లు ఉండవు, మీ పొలాలు ఉండవు, క్యూ లైన్లో ఆ క్షణం కూడా జరిగింది. ఆ క్షణంలో కూడా ప్రతి 10 మందికి 20 మంది మధ్యలో ఒక కార్యకర్త ఉండటము. ఆ కార్యకర్త జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, భూములు ఉండవు, పొలాలు ఉండవు, ఇల్లు లాక్కుంటారు, పొలాలు లాక్కుంటారు అని ప్రచారం చేయటం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ టైంలో దీని మీద రెస్పాండ్ కాలేకపోయింది. ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడైతే దీని గురించి ప్రస్తావిస్తున్నాయో ఆ రోజే, అంటే వీళ్ళు ఇది మంచి ప్రోగ్రాం కదా, మాకే క్రెడిబిలిటీ మాకు వస్తుంది, క్రెడిట్ మాకు వస్తుంది
అని అనుకున్నారు కానీ ఇది నెగిటివ్గా దీన్ని మార్కెట్లోకి వెళ్ళిపోతుంది, దీన్ని మనం వెంటనే ఖండించాలి అనుకోవాలి. చివరి 2-3 రోజుల్లో హిందూపురంలో మొదటిసారిగా ముఖ్యమంత్రి గారు దీని మీద వ్యాఖ్యానించడం జరిగింది. ఇదే ముందు నుండి కనుక వ్యాఖ్యానించినట్లయితే ఈ పరిస్థితి ఉండేది కాదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమిటి, దీనివల్ల ప్రయోజనాలు ఏమిటి? ఖచ్చితంగా అభద్రతా భావానికి లోనయ్యారండి కొన్ని వర్గాలు, ముఖ్యంగా 1-2 ఎకరాల భూములు ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా కొంత అభద్రతా భావానికి లోనయ్యారు. అంటే మీకు చూడండి, తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికలకు వెళ్ళడానికి ఒక స్లోగన్ కానీ, ఏదైనా సింపతి కానీ, ఏదైనా సెంటిమెంట్ కానీ ఏది లేదు. ఓకే, ఏ స్లోగను, సెంటిమెంటు, సింపతి లేకుండా ఎన్నికలకు వెళ్ళింది. ఎందుకు? చాలా స్లోగన్స్ ఉన్నాయి కదా. అంటే స్లోగన్ అంటే నేను చెప్తాను, నా వాళ్ళు ఇచ్చిన స్లోగన్స్ కొన్ని చెప్తే ఇవి ఎంత వర్కౌట్ అయింది అనేది మీరే చెప్పాలి. సైకో పోవాలి, సైకిల్ రావాలి, బాదుడే బాదుడు, ఇంకా ఉన్నాయి. క్యాన్సర్ గడ్డ, జగన్ అంటే ఒక క్యాన్సర్ గడ్డ, పరదాల చాటు సీఎం, ఆయన్ని తిట్టకుండా ఇంత రకంగా నాకు తెలిసి ఏ ముఖ్యమంత్రిని ఏ రాష్ట్రంలో ఏ ప్రతిపక్షం కూడా ఆ రకంగా వ్యాఖ్యానించుండదు. ఆ రకంగా తిట్టారు. అది వాళ్ళు తీసుకున్న క్యాంపెయినింగ్ అదే కదా. చాలా నష్టం చేసింది ఆ క్యాంపెయిన్ తెలుగుదేశం పార్టీకి. టీడీపీకి నష్టం చేసిందా? చాలా అంటే చాలా నష్టం చేసింది. అంటే ఈశ్వర్ గారు, ఒకటి, ఎప్పుడు కూడా తెలుగు ప్రజలు నెగిటివ్ క్యాంపెయిన్ని యాక్సెప్ట్ చేయరండి. తెలుగు ప్రజలు ఎప్పుడు కూడా నెగిటివ్ క్యాంపెయిన్ యాక్సెప్ట్ చేయరు. ఓకే, సైకో పోవాలి, సైకిల్ రావాలి, ఇదేమి కర్మ రాష్ట్రానికి, ఇదేం కర్మ, నేను చెప్పడం మర్చిపోయినా, గుర్తు చేశాను, ఇదేమి కర్మ రాష్ట్రానికి, ఇటువంటి నెగిటివ్ పదాలు ఏవైతే ఉన్నాయో, అసలు జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి 3 ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తున్నాడు, అవతల వాళ్ళు ఎంతమంది కలిసి వచ్చినా అనేటువంటి సింపతి కొంత మార్కెట్లో ఉంది. దానికి తోడు ముగ్గురు కలిసిన తర్వాత ఈ పదాలు ఏవైతే ఉన్నాయో, ఇదేమి కర్మ రాష్ట్రానికి, సైకో పోవాలి, సైకిల్ రావాలి, ఇటువంటి నెగిటివ్ని యాక్సెప్ట్ చేయలేదండి. మీరు బాగా గమనిస్తే 2019 ఎన్నికల కంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాంతంలో అయితే పాదయాత్ర చేశారో ఆ ప్రాంతాల్లో, ముఖ్యంగా గుంటూరు జిల్లాలో కొన్ని ప్రాంతాలు, కృష్ణా జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో వాటర్ ట్యాంకర్లలో పసుపు కలిపి పసుపు నీళ్లతో రోడ్లు కడిగారు. అవును, వాస్తవంగా అవన్నీ తెలుగుదేశం పార్టీకి చాలా బలమైన నియోజకవర్గాలు. కానీ తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది ఆ ప్రాంతాల్లో. కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజుకి ముఖ్యమంత్రి కాదు, కేంద్ర మంత్రి కాదు, ఏ రోజు అతను అధికారంలో ఉండి ఎవరినో ఇబ్బంది పెట్టింది లేదు, అతను అధికారాన్ని పంచుకుంది లేదు కదా హోదాలో. అంటే ఏదో మంత్రి హోదాలోనూ ఇంకోటి అధికారాన్ని పంచుకుంటే ప్రభుత్వం చేసేటువంటి కొన్ని పనులకు ఆయన బాధ్యతను చేయొచ్చు. కేవలం ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడు, ఓ ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర చేస్తున్నాడు. ఓ ప్రతిపక్ష నాయకుడు పాదయాత్ర చేసినటువంటి ప్రాంతంలో పసుపు నీళ్లతో కడగటం ఏదైతే ఉందో, మిగతా సమాజానికి అది చాలా ఇబ్బందికరంగా అనిపించింది. మిగతా సమాజం యునైట్ కావడానికి అది పనికొచ్చింది. ఆ విధంగా అనేక వాళ్ళు ఎక్కడెక్కడ కడిగారు, అక్కడల్లా మీరు చూడండి, బలమైన తెలుగుదేశం నియోజకవర్గాలు అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అలా నెగిటివ్ క్యాంపెయిన్ ఎప్పుడు కూడా వర్కౌట్ కాదండి. నెగిటివ్ క్యాంపెయిన్ మీకు మేలు జరిగితే, మీ ఇంటికి మంచి జరిగి ఉంటే నాకు అండగా నిలబడండి, ఓటేయండి అన్నారు. ఇది పాజిటివ్, డెఫినెట్లీ అదే కదా. ఇప్పుడు నేను అనేది అదే తెలుగుదేశం పార్టీ గత చరిత్రలో మేము ఇది చేసాం. 1983 నుండి మేము అధికారంలో ఉన్న సందర్భాల్లో ఇదిగో మా వల్ల ఇది చేసాం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సోషల్ ఇంజనీరింగ్ గురించి మాట్లాడుతున్నారు. అదిగో మేము ఆ రోజుల్లోనే ఫలానా వ్యక్తికి అవకాశం కల్పించాము, మేమే ముందు చేశాము, లేదా మేము ఇది చేసాము అది చేసాము అని చెప్పుకొని ఉన్నట్లయితే ప్రజలు కొంతమేరకు విశ్వసించేవారు. గతంలో మేము ఇది చేసాము, ఇది చేస్తాము అన్నప్పుడు. అవి కాకుండా ఎదుటి వ్యక్తి బలహీనతలనే ఆసరాగా తీసుకొని దాన్నే అస్త్రంగా మరల్చుకోవాలి అన్న నెగిటివ్ ప్రచారం ఏదైతే ఉందో అది బూమ్రాంగ్ అయింది. ఆ నెగిటివ్ ప్రచారం కాకుండా పాజిటివ్ ప్రచారం చేసినట్టు ఫలితం ఇంకో రకంగా ఉండేది, వేరే రకంగా ఉండేది. కాబట్టి చాలా దెబ్బ తీసుకున్నట్టు. అవును, ఖచ్చితంగా. ఇట్లాంటి మామూలుగా జనరల్ గా మీరు సెఫాలజిస్ట్ అయినా కూడా ఒక మాట చెప్పండి, కానీ ఇది ఫ్రస్ట్రేషన్ నుంచి వస్తాయా? ఇలాంటి 100% ఫ్రస్ట్రేషన్ నుండే వస్తాయి. 100% ఫ్రస్ట్రేషన్ నుండే వస్తాయి. ఎందుకంటే సార్, రాజకీయ పార్టీల్లో నేనేం చేస్తాను అనేది చెప్పాలి తప్పితే, నేనేం చేయగలను అనేది చెప్పాలి తప్పితే. కొత్తగా మేనిఫెస్టో ఇచ్చారు కదా, చాలా అద్భుతంగా చేస్తాను, ఇవన్నీ ఉంటాయి. అది చివరి వారం రోజుల్లో మేనిఫెస్టో సార్. అది ముందే సూపర్ 6 సూపర్ 6 ఇచ్చారు. సూపర్ 6 అంటే ఎట్లుందండి, సూపర్ 6 విషయంలో నేను ప్రస్తావన చేయాలి. రాష్ట్రం నాశనం అయిపోయింది. ఎందుకు నాశనం అయిపోయింది? జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి విపరీతంగా ఈ వీకర్ సెక్షన్స్ కి డబ్బులు మొత్తం దోచిపెట్టడం వల్ల రాష్ట్రం నాశనం అయిపోయింది. ఓకే, కొంతసేపు ఒప్పుకుందాం. ఆ సూపర్ 6 పథకాలు చూస్తే ఈ సంక్షేమానికి డబుల్ ఉన్నాయి. అప్పుడేమైంది రాష్ట్రం అనేది ప్రశ్న ఉత్పన్నమైంది. మేము సంపద సృష్టిస్తాం. చెప్పండి.
ఇప్పుడు అంతకు మించి ఇస్తాను అన్నప్పుడు ఎక్కడో ఆశ అనేది కొంత ఉంటుంది కదా సార్. నాకు ఒక 3,000 వస్తుంది, 4,000 ఇస్తానంటే ఒక ఆశ. అమ్మ ఒడి మా ఇంట్లో ఒక పిల్లవాడికి 15,000 వస్తుంది, కానీ ఇద్దరుంటే 30,000 వస్తుంది కదా. ఇది ఆశ ఉండదా? అవును, ఉంటుంది కదా. అది ఆశ ఎవరి మీద ఉంటుంది అంటే, మనకు దాహం వేసినప్పుడు మంచినీళ్ళు ఇచ్చినటువంటి వ్యక్తి మీద టీ ఇస్తానంటే ఆశ ఉంటుంది సహజంగా. మనకు దాహం వేసినప్పుడు మంచినీళ్ళు కూడా ఇవ్వనటువంటి వ్యక్తి మీద బిర్యానీ పెడతానంటే ఆశ ఉండదు. ఎందుకు చెప్తానంటే, మీకు ఎప్పుడైతే ఈ రాష్ట్రం దివాళా తీసిందని ప్రచారం చేసి తిరిగి మళ్ళీ అదే పథకాల కంటే మించి నేను చేస్తానన్నప్పుడు తెలుగుదేశం పార్టీ తీసుకొచ్చినటువంటి వాదన ఏంటంటే, మేము సంపద సృష్టిస్తామని. కానీ గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో సంపద సృష్టించినటువంటి దాఖలాలు ఎప్పుడు లేవన్నది క్లియర్గా అర్థమవుతున్నాయి. ఇదేమి దాచితే దాగేటువంటి సత్యాలు కావు. ఎప్పుడు ఈ రాష్ట్రం సర్ప్లస్లో లేదు, ఎప్పుడు అప్పులు చేసే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపారనేటువంటిది స్పష్టం అవుతుంది. కాబట్టి సంపద సృష్టించాము అనేటువంటి విషయాన్ని ప్రజలు నమ్మలేదు. సో మీరు సంపద సృష్టించలేరు, కానీ గతం ఈ ప్రభుత్వం కంటే ఎక్కువ పథకాలు ఇస్తామన్నప్పుడు రాష్ట్రం మళ్ళీ తిరిగి అధోగతి పాలవుతుంది కదా. సో ఏ విధంగా మీరు ఈ సంక్షేమ కార్యక్రమాలు డబుల్ చేస్తారు విజన్ అనేది ఒకటి చెప్పుకున్నారు కదా. నాకు విజన్ ఉంది, సంపద సృష్టించడం, ఏఐ టెక్నాలజీ వాడతాను, ఇట్లాంటివి చాలా చెప్పారు. ఇవేవి కూడా ప్రజల్లోకి వెళ్ళలేదా? అంటే నేను అదే ఈశ్వర్ గారు అంటుంది, ఇప్పుడు విజను కొత్తగా వచ్చినటువంటి నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు చెప్తే కొంతవరకు నమ్ముతారు ప్రజలు. అవకాశం 14-15 ఏళ్ళు ఇచ్చిన తర్వాత ఆ విజన్తో మొత్తం రెవెన్యూ డెఫిసిట్ ఉండి రాష్ట్రాన్ని నడిపిన తర్వాత మళ్ళీ విజన్ అంటే అది అంటే మీకు కాలం మారుతుంది, గతంలో లాగా లేదు. ఇప్పుడు నేను ఏదైనా చెప్పానంటే నేను చెప్పింది నిజమో కాదా అని చెప్పేసి ఆ టీవీ ముందు కూర్చున్నాయన యూట్యూబ్లోనో లేకపోతే గూగుల్లోనో కొట్టేసి సెర్చ్ చేసేసి వెంటనే చూస్తున్నాడు, వెంటనే చూసేస్తున్నాడు ఇది నిజమా కాదా అనేటువంటిది. కాబట్టి ఇంత ముందులాగా గతంలో ఏం చెప్పాం ఇప్పుడు ఏం చెప్తున్నారు, సింపుల్ ఈజీ, నాడు నేడు పథకం లాగా అయిపోయింది. నిన్న ఈ రోజు అనుకుంటా తెలంగాణ ఎన్నికల్లో చంద్రబాబు గారి అరెస్టు తెలంగాణ ఎన్నికల్లో కొంత ప్రభావం చూపింది. కేటీఆర్ గారు ఆయన అరెస్ట్ మీద అనవసరమైనటువంటి వ్యాఖ్యలు ఈ తెలంగాణ హైదరాబాద్లో ఉన్నటువంటి సెటిలర్లు యునైట్ కావడానికి పనికొచ్చినాయి అని, దీనివల్ల టీఆర్ఎస్కి కొంత నష్టము అని చెప్తే ఆ వీడియోని తీసుకొచ్చి నేను నిన్న ఒక ఛానల్లో మాట్లాడుతూ చంద్రబాబు గారి అరెస్ట్ అని ఇందాక మీతో చెప్పినట్టుగానే చెప్పాను. చంద్రబాబు గారి అరెస్ట్ అనేటువంటి వారి అరెస్టు పెద్దగా ఈ ఎన్నికల్లో అసలు ఎక్కడ కూడా ప్రాణాలం లేదు, ఎందుకంటే అసలు తెలుగుదేశం పార్టీని ఎక్కడ మాట్లాడలేదు దాని గురించి అని చెప్తే దాన్ని మ్యాచ్ చేసి తెలంగాణ ఎలక్షన్లో అప్పుడు అట్లా అన్నారు ఇప్పుడు ఇట్లా అన్నారని ట్రోల్ చేస్తూ ఉన్నారు. సో అందుకని నేనేమంటానంటే ఈశ్వర్ గారు, ఈ సంపద సృష్టి వీటి మీద ఇంకా ఎవరు కూడా ఆ విషయాలు నమ్మే పరిస్థితిలో లేరు. దీని కారణంగా ఈరోజు ఈ ఫలితాలు రాబోతా ఉన్నాయి. ఇంకొక కొన్ని ప్రచారాలు కూడా చెప్తాను, వాటి ఇంపాక్ట్ ఎలా ఉందో చెప్పండి. మద్యంకి సంబంధించి అన్నీ ఈయన తీసుకొచ్చాడు, భూమి తీసుకొచ్చాడు, ఇంకేవో తీసుకొచ్చారు, నాసిరకం మద్యం ఇస్తున్నాడు, మీ ప్రాణాలు తీస్తున్నాడు, ఇన్ని లక్షల మంది చనిపోయారు, ఇన్ని వేల మంది చనిపోయారు ఇప్పటికే అని ఒక ప్రచారం. రోడ్లు అసలు వేనే లేదు అని అంటే ఇంకో ప్రచారం. పరిశ్రమలు పారిపోతున్నాయి, ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రంలోకి రాలేదని. అంటే వాస్తవానికి తెలుసు ఎన్ని పరిశ్రమలు వచ్చాయనేది, నన్ను చెప్పమంటే లెక్క మొత్తం చెప్పేస్తాను నేను. సరే, ఒక్క ఉద్యోగము రాలేదు, ఒక్క ఉద్యోగము చెప్పేటప్పుడు అలా ఎలా చెప్పగలిగారనేది అనుమానం వస్తుంది. ఒక్క ఉద్యోగం కూడా రాలేదని ఈ ప్రచారం ఎక్కువగా చేసుకుంటూ వెళ్ళారు. వీటి ఇంపాక్ట్ ఏంటి అంటే ఈశ్వర్ గారు, ఎప్పుడైనా సరే మనం మాట్లాడేటప్పుడు ఆ మాట్లాడే మాటకి మార్కెట్లో రేపు ఎంత సహేతుకత ఉంటుంది అనేది ఆలోచించి మీకు సరే మద్యం విషయంలో అయితే ఓకే, కొంతవరకు మద్యం విషయంలో చర్చ జరిగింది రాష్ట్రంలో. మద్యం పాలసీ విషయంలో నేను దాన్ని కొంతమేరకు పాయింట్ చెప్పారు. నాకు డౌట్ ఏంటంటే, ఈ మద్యం ఒకవేళ నాసిరకం మద్యం వస్తుందని అది నెగటివ్ గా ఏమన్నా ఓటు షిఫ్ట్ అయింది అంటే ఇప్పుడు ఎంతమంది ఈ రోజు తెలుగుదేశం పార్టీకి పురుషులు వైసీపీ కంటే టీడీపీకి ఎక్కువ వేస్తున్నారంటే దాంట్లో ఉండొచ్చు, నేను కాదన్ను. సరే, ఖచ్చితంగా మద్యం బాబుల్ని కొద్దిమందిని ప్రశ్నించే ప్రయత్నం, ఎందుకంటే మాకు డైరెక్ట్ గా మీ పేరు ఏందండి, మీ వయసు ఎంత అడగలుగుతాను, కానీ మీరు మద్యం తాగుతారా, ఏ మద్యం అడగలేం కదా. కాబట్టి కొంత డేటా మేము మిస్ అయ్యాము. ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో సార్, బహుశా 1951-52 తర్వాత భారతదేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ఒకేసారి ఇన్ని ప్రభుత్వ ఉద్యోగాల కల్పన జరగల. ఈ విషయం వైఎస్ఆర్సీపీ చెప్పుకోవడంలో సంపూర్ణంగా విఫలమైంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్ని బలంగా క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేటువంటి విషయంలో విఫలమైంది.
ఎందుకు విఫలమైంది ఏంటంటే వీళ్ళు చేసినటువంటి ఈ పెద్ద పని వాళ్ళకు కనబడాల, వాళ్ళకే పార్టీ వాళ్ళకే కనపడాలి. అంటే మీకు గ్రామ సచివాలయాల్లో మీకు గవర్నమెంట్ పే స్కేల్తో చేసినటువంటి ఉద్యోగులు ఇది చిన్న నంబర్ కాదండి, చాలా పెద్ద నెంబర్. తర్వాత ఆరోగ్య శాఖలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో రిక్రూట్మెంట్ కానివ్వండి, అంటే ఎంతగా అంటే నువ్వు పని అంటే ఇది ఒక రిక్రూట్మెంట్ ఒక విషయం. నువ్వు ఏమి పని చేయకుండా డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉంటే నీకు 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాము అని ప్రచారం చేసినటువంటి వాళ్ళు, నువ్వు ఊళ్ళో ఒక 50 కుటుంబాలకి గౌరవంగా సేవ చేసి నువ్వు మీ గ్రామానికి సేవ చేశాననుకునే ఫీలింగ్తో పాటు నీకు 5,000 రూపాయలు నెలకు ఇస్తాము అన్నదాన్ని కంపేర్ చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విఫలం చెందింది. అంటే నిరుద్యోగ భృతి అంటే ఏంటి? మీరు నేను డిగ్రీ చదువుకొని ఖాళీగా ఉంటే 2,000 రూపాయలు ఇస్తామనేటువంటి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటి? గౌరవప్రదంగా 50 నువ్వు పుట్టిన ఊరికి, నీ బంధువులకి, నీ గ్రామస్తులకి ఒక 50 కుటుంబాలకి సేవ చేయరా నాయన, నీకు నెలకు 5,000 రూపాయలు గౌరవం ఇస్తాం, అప్పుడప్పుడు నీకు ఆ రత్న ఈ రత్న వాలంటీర్లు మంచి మంచి అవార్డులు ఇచ్చి గౌరవం ఇచ్చి డబ్బులు ఇస్తాము అని చెప్పి ఒక మంచి అవకాశం ఇచ్చింది. ఇటువంటి ఉద్యోగ కల్పన విషయాలు నేను చెప్పినటువంటి ఇందాక గ్రామ సచివాలయాల్లో ఉద్యోగులు కానివ్వండి, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఎంప్లాయ్మెంట్ కానివ్వండి, ఈ వాలంటీర్ వ్యవస్థ సుమారు 4 లక్షలు 2 లక్షలు మొత్తం కలిపి 4.5 లక్షలు అనుకోండి. ఇవన్నీ ఇంతకంటే ఉద్యోగ కల్పన అనేటువంటిది దేశంలో పెద్ద పెద్ద రాష్ట్రాల్లో కూడా జరగలేదు. మరి ఈ స్థాయిలో జనాల్లోకి తీసుకెళ్లే విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత వెనకబడింది. వెనకబడి తర్వాత డెవలప్మెంట్ అంటే ఏమిటి అని చర్చ జరుగుతున్నప్పుడు, సరే మీడియాలో చూపించేటువంటి డెవలప్మెంట్ ఒక రకంగా ఉంది, కానీ గ్రామాల్లో అభివృద్ధిని అనుభవిస్తున్నటువంటి వాళ్ళు, నాడు నేడు పథకం కారణంగా వచ్చినటువంటి పాఠశాలలు, నాడు నేడు పథకంతో మారినటువంటి హాస్పిటల్ రూపురేఖలు, అలాగే గ్రామాల్లో కొత్తగా కట్టినటువంటి సచివాలయాలు, అందులో 13-14 మంది ఉద్యోగస్తులు, తర్వాత రైతు భరోసా కేంద్రాలు, ఇవి గ్రామాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కనబడుతున్నాయి. అయితే ఇన్ఫ్రాస్ట్రక్చరు మీడియా అంటే సరే అనుకూల మీడియా అంటారా, వ్యతిరేక మీడియా అంటారా, మీడియా జనాల యొక్క దృష్టిని మరలించే దానికోసం అమరావతి, రాజధాని ఈ విషయాల మీదకి దృష్టి మరలించి ఇక్కడ ఏమీ జరగలేదు అని. కానీ జరిగినటువంటి అభివృద్ధి గ్రామ స్థాయిలో పాఠశాలల్లో జరిగిన అభివృద్ధి, పాఠశాలల్లో ఈరోజు ప్రైవేటు పాఠశాలలకు మించి అక్కడ ఉన్నటువంటి కరికులం విషయంలో కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కానివ్వండి జరిగిన అభివృద్ధిని గ్రామాల్లో చూశారు. అందుకని మీరు చూస్తే అర్బన్ ఏరియా కంటే కూడా రూరల్ ఏరియాలో విపరీతమైన పోలింగ్ జరిగింది. ఆ రూరల్ ఏరియాలో కూడా వైసీపీ అనుకూల వర్గాలు ఉన్నటువంటి దగ్గర 93-94% పోలింగ్ జరిగింది. ఇది స్పష్టంగా మీరు ఫామ్ 20 తీసుకుని ఒకసారి చూసినట్లయితే చాలా క్లియర్గా మీరు రేపు ఉదయం ఫామ్ 20 రిలీజ్ చేస్తారు కౌంటింగ్ అయిన తర్వాత. రూరల్ ఏరియాల్లో మరి ముఖ్యంగా ఈ వీకర్ సెక్షన్స్ ఉన్న ఏరియాలో విపరీతమైన పోలింగ్ జరిగింది. అర్బన్ ఓట్ బ్యాంక్ ఏమైనా కోల్పోయారా జగన్? అంటే అర్బన్ ఓట్ బ్యాంక్ పోలింగే తగ్గిందండి. అయితే ఒకటి అర్బన్లో మొదటి నుండి వ్యతిరేకత ఉంది. ఇప్పుడు మీరు శ్రీకాకుళం కానివ్వండి, విజయనగరం కానివ్వండి, ఆ తర్వాత విశాఖ, రాజమండ్రి, ఏలూరు, భీమవరం, గుంటూరు వరకు చూస్తే మీరు ఈ అర్బన్ సెంటర్స్లో అన్నింటిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీనపడింది. రేపు ప్రతికూల ఫలితాలు రాబోతా ఉన్నాయి. కానీ పక్కనే ఉన్నటువంటి రూరల్ ఏరియాస్ అన్నింటిలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా బలపడింది. కాబట్టి ఈ అర్బన్ సైకాలజీ ఉన్నటువంటి ఓటర్కి, రూరల్ సైకాలజీ ఉన్న ఓటర్కి మధ్య స్పష్టమైనటువంటి ఆ వ్యత్యాసం కనబడింది మన ఈ ఎన్నికల్లో, ఈ పోలింగ్ అప్పుడు. అలాగే పురుషులకు మహిళల మధ్య వ్యత్యాసం కనబడింది. అలాగే ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి పదాలు నేను వాడలేకపోయినా అప్పర్ కమ్యూనిటీస్ అండ్ వీకర్ సెక్షన్స్ మధ్య స్పష్టమైనటువంటి వ్యత్యాసం కనబడింది. ప్రభుత్వ ఉద్యోగులను ఇంత బాధ పెడుతున్నాడంటే ఈయన ఖచ్చితంగా ఇది మాకు మేలే అనేటువంటి ఫీలింగ్లోకి ప్రజలు వెళ్ళారు. అంటే మీరు గమనించండి, ప్రభుత్వ ఉద్యోగుల పట్ల సమాజంలో ఏంటంటే ఒక రకమైనటువంటి వ్యతిరేక భావన ఉంటుంది. ఎందుకంటే పాప ఆఫీసులకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఎవరు కూడా వెళ్ళి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి వాళ్ళు కాదు, మీరు నేను వెళ్ళినా ఇబ్బంది పడాల్సిందే. సమాజంలో గుర్తింపు ఉన్నటువంటి వాళ్ళం వెళ్ళినా కూడా ఎక్కడో దగ్గర ఇబ్బంది అవుతూనే ఉంటుంది. కాబట్టి వాళ్ళ పట్ల ఏంటంటే సమాజంలో కొంత వ్యతిరేక భావన ఉంటుంది. సో వాళ్ళు ఉండొచ్చు కానీ వాళ్ళు ఏ ప్రభుత్వం పైన ఖచ్చితంగా ఉంటారు. ఏదైనా పొరపాటున మొన్న 2023లో టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల సానుకూలంగానే ఉన్నారు, కానీ పాపం గెలిపించలేకపోయారు. 2023లో టీఆర్ఎస్ ప్రభుత్వం పట్ల సానుకూలంగానే ఉన్నారు వాళ్ళు, కానీ గెలిపించలేకపోయారు. అందుకని ప్రభుత్వ ఉద్యోగుల్లో ఉన్నటువంటి ఈ వ్యతిరేకత కూడా కొంత ఈ ప్రభుత్వానికి మేలు చేసిందని చెప్పక తప్పదు.
రైట్, మనతో పాటు జాయిన్ అయ్యారు ఇంద్రనీల్ గారు, ప్రముఖ సెఫాలజిస్ట్, ఫస్ట్ స్టెప్ సొల్యూషన్. రైట్, మరోవైపు మనకి మూర్తి గారు జాయిన్ అయ్యారు ఆత్మసాక్షి నుంచి, అలాగే కిషోర్ గారు రేస్ సంస్థ నుంచి, వారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సార్ మీరే చెప్పండి, వాళ్ళతో మాట్లాడతాను. ఇంద్రనీల్ కదా సార్, నేను కరెక్ట్గానే స్పెల్ చేశాను కదా? మా వాళ్ళు డౌట్గా నాకు చెప్తున్నారు ఇంద్రనీల్, నేను కరెక్ట్గానే చెప్పాను. రైట్, మీరు ఒకటి చెప్పండి, ఇప్పుడు మీరు ఇచ్చినటువంటి ఫిగర్స్ ఏవైతే నెంబర్స్ ఉన్నాయో 94 to 104 ఉంది కదా, దీన్ని దాటుతుందా దాటదా? నాకు విశ్వాసం ఉంది దాన్ని క్రాస్ అయిద్దని. దాటే వస్తుంది, ఇంతకంటే తగ్గదు. మీ 94కి అయితే ఇక్కడికైతే రాదు, 104కి పైనే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ శ్రేణులందరూ చాలా జాగ్రత్తగా మన ఛానల్ కొన్ని లక్షల మంది చూస్తున్నారు సార్, వాళ్ళందరికీ ప్రామిస్ చేస్తారా రేపు పొద్దున్నే మళ్ళీ 8 గంటలకే ఈవీఎం లోపల 7 గంటలకు నేను వచ్చేస్తున్నాను రేపు మళ్ళీ మీ ఛానల్కి 7 గంటలకు వస్తారు, అప్పుడు క్వశ్చన్ చేస్తాం ఎలాగో మిమ్మల్ని, అది వేరే విషయం. మీరు ఇప్పుడు నేను ఏమంటానంటే వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఎక్కువ మంది చూస్తున్నారు అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను, చూస్తున్నారు. నేనైతే అందరూ చూస్తున్నారు అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీ 2-3 ఛానల్లో టీఆర్పీ రేటింగ్లు చూస్తుంటే చాలా ఎక్కువ ఉన్నాయి, అందుకని అందరూ చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. సరే, మీరైతే క్లాసిఫై చేశారు కాబట్టి మొదటి 1-2 గంటల్లో ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్స్ లెక్క పెట్టినప్పుడు ఖచ్చితంగా కూటమి ముందంజలో ఉండేటువంటి అవకాశం ఉంది. పోస్టల్ దగ్గరికి క్లారిటీగా మళ్ళీ ఒకసారి గట్టిగా అందరికి చెప్పండి, నేను కూడా చెప్పాలనుకున్నది, మీ వాయిస్ నుంచి చూస్తే అది కరెక్ట్. పోస్టల్ ఓట్స్ మొదటి అరగంట పోస్టల్ ఓట్స్ లెక్కిస్తారు కాబట్టి ఈసారి కొద్దిగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది, ఎందుకంటే కొద్దిగా ఎక్కువ పోలైనవి కాబట్టి. ఆ ఎక్కువ పోలవడం కూడా ఈ గ్రామ సచివాలయాల్లో ఉండేటువంటి అనేక మంది అధికారులని ఓపీఓల కింద కూడా వేశారు కాబట్టి వాళ్ళు కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు. సో అందుకని ఈ ఎక్కువ సంఖ్యలో అయింది కాబట్టి కొద్దిగా పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. అప్పటి వరకు ఓకే, ఆ తర్వాత నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంబర్ పెరుగుతుంది. బట్ పోస్టల్ బ్యాలెట్స్ వరకు కూటమి కొంత ఆధిక్యత కనిపించినా కంగారు పడాల్సిన పని లేదు, ఎవరు కంగారు పడాల్సిన పని లేదు. చెప్పండి, కూటమి ఆ పోస్టల్ బ్యాలెట్లలో కూడా ఒకవేళ ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగుల ఒపీనియన్ అసలు రాదు. మీరు ఎక్కడ వాళ్ళని టచ్ చేయలేదు, వారి నాడు పట్టుకోలేదు, కొత్తగా ఇచ్చానని చెప్పేసి నేనైతే మాత్రం వాళ్ళ నాడి పట్టుకోవడానికి మాకు సాధ్యపడలేదు. అందుకని ఒకవేళ దాంట్లో కూడా 50-50 మీరు అన్నట్టుగా వస్తే ఇక ఫలితం అనేది ఏకపక్షంగా ఉంటుంది. నెక్స్ట్ స్టార్ట్ అయ్యే ఈవీఎం నుంచి స్టార్ట్ అయ్యేదంతా ఒకే లెవెల్ వెళ్ళిపోతుంది, ఖచ్చితంగా ఒకే లెవెల్ వెళ్ళిపోతుంది. 10:30-11 కల్లా అందరూ అంటే కొద్దిగా ఆలస్యం అయింది కాబట్టి 11:30 కల్లా మీకు పోస్టల్ బ్యాలెట్ అయిపోయి సంతకాలు అయిపోయేటప్పుడు 9 అవుతుంది సార్. రేపు హాఫ్-అన్ అవర్లో అయ్యే పరిస్థితి లేదు, 9 అవుతుంది. ఆ తర్వాత 3 అవర్స్లో 6-7 రౌండ్స్ అయిపోతాయి కాబట్టి మీకు 12 గంటలకి క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. అందరూ చాలా జాగ్రత్తగా వింటున్నారు. యాక్చువల్గా ఏంటంటే ఈసారి పోస్టల్ బ్యాలెట్ కోసం సపరేట్ టేబుల్స్ వేసారు సార్. 8కి పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అయింది, దాని వెరిఫికేషన్ చాలా గొడవలు కూడా రేపు జరుగుతాయి. సో ఎందుకంటున్నారు, ఎందుకంటే ఈసీ ఇచ్చిన నిబంధన వాళ్లే మళ్ళీ ఉల్లంఘించినట్టు కొన్ని ఇష్యూస్ నడుస్తున్నాయి కాబట్టి డెఫినెట్లీ రేపు లోపల కౌంటింగ్ సెంటర్స్ దగ్గర 8:30కి ఈవీఎం ఓపెన్ అవ్వాలా లేకపోతే ఇదంతా సపరేట్ టేబుల్స్. సో 8:30కి ఈవీఎం టేబుల్స్ కూడా ఓపెన్ అయిపోతాయి. ఈవీఎం టేబుల్స్ ఓపెన్ అయ్యి ఫస్ట్ రౌండ్స్ అంటే హార్డ్లీ ఒక 15-20 మినిట్స్ మాత్రమే ఒకవేళ ఆధిక్యత కనపడ్డా పోస్టల్ బ్యాలెట్ కంప్లీట్ అయ్యే వరకు ఈవీఎం ఆపట్లేదు. అంటే నేను చెక్ చేసుకున్నాను ఈ ఇన్ఫర్మేషన్ ని. ఈవీఎం ఓపెన్ అవ్వడం 8:30కి స్టార్ట్ అయిపోతుంది. ఇది ఆలస్యమైనా ఇది వేరు, ప్యారలల్ గా ఇది రన్ అవుతూ ఉంటుంది. ఓకే, సో హార్డ్లీ ఒక హాఫ్-అన్ అవర్ మాత్రం, హాఫ్-అన్ అవర్ టు 1 అవర్ సార్. అది ఊహాజనితమైన. మీరేమైనా చేశారు సార్ ఎంప్లాయీస్ ఏమన్నా? మీరేమన్నా ఎంప్లాయీస్ చేశారు, ఎలా కనిపించింది ఎంప్లాయీస్? నేను ఇందులో చాలా చూస్తున్నా. ఎంప్లాయీస్ ఒకటి, సచివాలయ ఉద్యోగులు 1,30,000 మంది ఉన్నారు. వీళ్ళు కాకుండా 85 ఇయర్స్ వృద్ధులందరూ వేశారు. దివ్యాంగులు కూడా చాలా మంది ఇంటి దగ్గర నుంచి ఓటేశారు. వీళ్ళు కాకుండా ఎసెన్షియల్ సర్వీసెస్ లో ఉన్నవాళ్ళు, డ్రైవర్లు కానీ, వీడియోగ్రాఫర్లు కానీ, ఫోటోగ్రాఫర్లు కానీ, వీళ్ళందరూ కూడా వేశారు. అందరూ ఏకపక్షంగా ఇటు వచ్చేసి అంతా మాకే పడింది పోస్టల్ అనే ఒక ప్రచారం జరుగుతుంది టీడీపీ వైపు నుంచి, కూటమి వైపు నుంచి. ఇంతమంది ఉన్నప్పుడు ఏకపక్షంగా ఎలా పడుతుంది? అంటే ఒకటి సార్, ఇక్కడ హోమ్ ఓటింగ్ అనేది బిఎల్ఓల పనితీరును ఆధారంగా చేసి చెప్పాలి. చాలా నెంబర్ చాలా తక్కువే రిజిస్టర్ చేయగలిగారు ఆ ఓట్ని. సో అదొక మైనస్ అనమాట వైఎస్ఆర్సీపీకి. అట్ సేమ్ టైం ఏంటంటే టీచర్స్, పీఓలు, ఏపీఓలుగా వెళ్ళిన వాళ్ళ ఓటు యాంటీగా పడుతుంది మెజారిటీగా. రిమైనింగ్ మళ్ళీ పోలీస్ డిపార్ట్మెంటు అండ్ అంటే ఈసారి ఏంటంటే
పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కూడా నెంబర్స్ పెరిగినాయి బాగా. ఈ నెంబర్స్లో 50% ఆఫ్ ఓటింగ్ వైఎస్ఆర్సీపీ అనుకూల ఓటింగ్ కూడా ఉంది. లైక్ సెక్రటేరియట్ ఎంప్లాయీస్, అంగన్వాడీస్, నెక్స్ట్ కానిస్టేబుల్స్, ఇవన్నీ కూడా కొంత ఫేవర్ ఉన్నాయి కూడా ఉన్నాయి. సో ఎంత క్రాస్ అయినా కూడా వన్ సైడ్ అయితే అవదు పోస్టల్ బ్యాలెట్. బట్ 60-40 ఉంటుంది సార్. 60-40 కూటమికి 60, 40% ఆర్ 38% వరకు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా జరిగింది ఛాన్స్ ఉంటుంది. రైట్, ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మూర్తి గారితో, కిషోర్ గారితో కూడా మాట్లాడదాం. సంబరాలకు సిద్ధం కండి, పండుగకు సంసిద్ధం కండి, రేపు మామూలుగా ఉండదు ఫ్యాను జోరు, గిరా గిరా తిరుగుతుంది ఫ్యాను అంటూ ఆరా మస్తాన్ గారు కొద్దిసేపటి క్రితమే మనకు చెప్పారు. ఇక ఇదే మాట ఇంద్రనీల్ గారు ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ వారు చెప్తారా? కిషోర్ గారు రేస్ సంస్థ నుంచి, మూర్తి గారు ఆత్మసాక్షి నుంచి ఉన్నారు. వాళ్ళు కూడా ఇలాంటి భరోసానే ఇస్తారా? ఎందుకంటే వారు ఇచ్చినటువంటి ఈ ఎగ్జిట్ పోల్ సర్వేలు చూసినప్పుడు మనకు ఆత్మసాక్షి 98 నుంచి 116 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందని తేల్చారు వారు. అలాగే రేస్ 117 నుంచి 128 స్థానాల్లో. ఇక ఫస్ట్ స్టెప్ సొల్యూషన్ అయితే 114 నుంచి 124 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం ఖాయమని చెబుతున్నారు. ఏంటి సార్, రేపు మీరు ఇచ్చినటువంటి సర్వే ఆధారంగానే అడుగుతున్నా నేను, రేపు వైఎస్ఆర్సీపీ శ్రేణులు సంసిద్ధంగా ఉండొచ్చా? గ్యారంటీగా ఉండొచ్చా? 100% ఉండొచ్చా? 100-200% ఉండొచ్చు. ఎందుకు కొన్ని సర్వేలు చాలా డిఫరెంట్గా వచ్చాయి, పూర్తి భిన్నంగా వచ్చాయి. ఏది 15 సీట్లు కూడా రావు, 14 వస్తాయి, 12 వస్తాయి అని. సార్, మేము చేసిన శాంపుల్ సైజ్తో పాటు ఆల్మోస్ట్ ఎలా ఉంటుందంటే, ఒక సర్వే సంస్థ ఏదైనా కూడా వాళ్ళ మెథడాలజీస్ వేరువేరుగా ఉంటాయి. మేము ఆల్మోస్ట్ 6 to 7 మెథడాలజీస్లో క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత, లైక్ కాన్స్టిట్యున్సీ వైజ్ ఒక మెథడాలజీ, జెండర్ వైజ్ ఒక మెథడాలజీ, ఏజ్ గ్రూప్స్ వైజ్ ఒక మెథడాలజీ, అర్బన్ రూరల్ వైజ్ ఒక మెథడాలజీ, స్టేట్ వైడ్ ఉన్న క్యాస్ట్లో వాళ్ళు ఏ పార్టీకి ఎంత మద్దతు ఇచ్చారు అనేది ఒక మెథడాలజీ. ఇన్ని మెథడాలజీస్ని అప్లై చేసిన తర్వాత హైయెస్ట్ ఓటింగ్ పర్సంటేజ్ 50.5, లోయెస్ట్ వచ్చి 49.6% వైసీపీకి వస్తే, మేము 49.6 అంటే ద వరస్ట్ సినారియోని తీసుకొని క్యాల్కులేట్ చేసిన సినారియో సార్. ఇట్ ఈస్ నాట్ ద హైయెస్ట్ వన్. ఓకే, అంటే మేము ఇచ్చిన దాన్ని కూడా దాటి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు చెప్పింది ఎంత? 124 అంటే 120 కూడా దాటే పరిస్థితుంది క్లియర్ గా. 124 దాటినా కూడా ఆశ్చర్యపోవసం లేదు సార్. అంటే ఆ 1% డిఫరెన్స్ లో కూడా ఆల్మోస్ట్ ఇంకో 20-25 కాన్స్టిట్యున్సీస్ పెరిగిపోతాయి. సో మేము లీస్ట్ సినారియోని తీసుకొని ఇచ్చిన రిపోర్టు, అంటే 49.6 మేము పారామీటర్గా తీసుకొని ఇచ్చిన రిపోర్టు. ఇదే మెథడాలజీ మేము అప్లై చేసిన 6 to 7 మెథడాలజీస్లో కొన్ని మెథడాలజీస్లో 50.5 వచ్చింది వైఎస్ఆర్సీపీ గ్రాఫ్. సో వైఎస్ఆర్సీపీ ఎక్కడుంది? కూటమి 45 to 46 మధ్యలో ఉంది సార్. 45-46 మధ్యలో. ఎందుకు అంటే కాంగ్రెస్ ఈసారి ఏంటంటే చాలా కీ రోల్ ప్లే చేసింది. ఎలా అంటే అందరూ షర్మిలా గారు అంటున్నారు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కొన్ని చోట్ల ఇండిపెండెంట్గా పోటీ చేసినాడు కాంగ్రెస్ తరపున పోటీ చేయటం, వైఎస్ఆర్సీపీలో మార్పులు చేర్పులు చేసినప్పుడు టికెట్ ఆశించి రాని వాళ్ళు ఒక 10 చోట్ల దగ్గర కాంగ్రెస్ తరపున పోటీ చేయటం, ఎన్ఆర్సీ సిఏఏ లాంటి సినారియోస్లో ఎమ్మెల్యే ఓటు ఒకవేళ వైసీపీకి వేసినా ఎంపీ ఓటు కాంగ్రెస్కి వేద్దామనే ఒక ప్రపోజల్ కింద గట్టిగా తీసుకెళ్లగలగటం కొన్ని ప్రతిపక్షాలు. సో కాంగ్రెస్ అనేది ఈసారి 2.5 to 3% చాలా క్లియర్గా వాళ్ళ ఓటింగ్ ఉంది సార్. ఇది వైఎస్ఆర్సీపీ ఓటింగ్. సో అదర్వైజ్ వైఎస్ఆర్సీపీ ఓటింగ్ ఆల్మోస్ట్ 53-54 దగ్గర ఉండేది. ఓకే, రైట్. మూర్తి గారు, మీరు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ సర్వే రిపోర్ట్ 98 నుంచి 116 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించవచ్చని ఇచ్చారు. అదే రోజు చాలా సర్వే సంస్థలు చాలా రకాలుగా ఇచ్చాయి. మీకు భిన్నమైనటువంటి ఫలితాలు ఇచ్చినటువంటి సర్వే సంస్థలు కూడా ఉన్నాయి. ఇప్పటికీ దీనికే కట్టుబడి ఉన్నారా? వాటిని చూసిన తర్వాత ఏమనిపిస్తోంది మీకు? సార్, యాక్చువల్గా అయితే ఇక్కడ 116 మనం ఇచ్చాం మాక్సిమం. అవును. అయితే 0.5% ఓటు కనుక మళ్ళీ యాడ్ కనుక అయితే రేపు ఈ మార్జిన్ లో ఉన్నటువంటి సీట్ అన్ని కూడా చాలా వరకు వైసీపీకి రావడానికి అవకాశం ఉంది. అట్లీస్ట్ 126 ఇస్ ద మాక్సిమం లిమిట్ ఫర్ వైఎస్ఆర్సీపీ. 126 వరకు రావడానికి అవకాశం ఉంది. సో మీ అంచనాలు మించి వచ్చే అవకాశం ఉంది ఒక 0.5 యాడ్ అయితే. 100% ఇది నోట్ చేసుకోమనంటే రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత మీ నేను మాట్లాడతా. 126 is the maximum limit. బట్ ఇక్కడ ఏం జరిగిందంటే ఈ కాంగ్రెస్ చీల్చేటువంటి ఓటు యాక్చువల్ 1% ఇప్పుడు తగ్గించారు 2.2 to 2.4%.
అయిచేత ఈ ఓటింగ్ అంతా కూడా కొన్ని రాయలసీమ ఏరియాలో కాంగ్రెస్ ఓటింగ్ కాదు, అది వైసీపీ ఓటింగ్ వీళ్ళు తీసుకుంటున్నారు. తీసుకోవడం వల్ల అది ఇండైరెక్ట్ గా టీడీపీకి ఎఫెక్ట్ కానీ వైసీపీకి ఎఫెక్ట్ కాదు. వైసీపీకి వచ్చే సీట్లు ఏం తగ్గిపోవు దానివల్ల. యాక్చువల్ గా ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు ఏమన్నా 1%, 1/2% ఫిల్ట్ అయినప్పుడు అది ప్రతిపక్షానికి వెళ్ళాలి, అది వెళ్ళట్లేదు. అది చాలా తప్పు. తర్వాత ఎలక్షన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా మనం ఇప్పుడు ఈ క్యాంపెయినింగ్ కానీ జరుగుతున్న పరిణామాలు చూస్తే నియర్లీ 11 to 12 points లో టీడీపీ సెల్ఫ్ గోల్ చేసింది. ఆ సెల్ఫ్ గోల్ అని దానివల్ల ఈ ప్రాబ్లం వచ్చింది. తర్వాత ఎంతసేపు కూడా వీళ్ళు ఆ ఓల్డ్ జనరేషన్ పాలిటిక్స్ తప్ప న్యూ జనరేషన్ పాలిటిక్స్ వీళ్ళు చేయలేకపోయారు. యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఓటర్స్ అందరూ క్యాస్ట్ వైజ్, కమ్యూనిటీ వైజ్, ప్రొఫెషన్ వైజ్ డివైడ్ అయిపోయారని చాలా క్లియర్ గా గ్రౌండ్ రియాలిటీ ఉంది మనకి. మనం సర్వే చేసినప్పుడు కూడా 7 rounds చేసాం. 3 rounds బిఫోర్ అనౌన్స్మెంట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ అండ్ 4 rounds ఆఫ్టర్ అనౌన్స్మెంట్ ఆఫ్ ద క్యాండిడేట్స్. తీసుకున్న ప్రతి శాంపుల్ కూడా డైరెక్ట్ గా కాంటాక్ట్ అయ్యి ఓటర్ తో కాంటాక్ట్ అయ్యి తీసుకున్నదే తప్ప ఎక్కడ SMS కానీ డిజిటల్ శాంపిల్స్ కానీ మనం అలౌ చేయలేదు. తర్వాత శాంపిల్స్ కూడా మనం 2 రకాలుగా తీసుకున్నాం. ర్యాండమ్ శాంప్లింగ్, స్ట్రాటిఫైడ్ శాంప్లింగ్. ఫస్ట్ 3 rounds లో 60% ర్యాండమ్, 40% స్ట్రాటిఫైడ్. దట్ మీన్స్ సెల్ఫ్ శాంప్లింగ్ మెథడ్. అండ్ థర్డ్ అండ్ ఫోర్త్, 5th round లోకి వచ్చి 50-50 ఫాలో అయ్యాం మనం. ప్రతి నియోజకవర్గానికి 1200 నుంచి నియోజకవర్గం అక్కడ పరిస్థితులను బట్టి, అక్కడ ఉన్న పొలిటికల్ ఈక్వేషన్ బట్టి, అది క్లీన్ కంటెస్టా లేదా ఏమన్నా టిల్ట్ అవుతుందో అటు ఇటు చూసి 3000 శాంపిల్స్ తీసుకుని ఉన్నాయి, 1800 తీసుకుని ఉన్నాయి, 4000 శాంపిల్స్ తీసుకున్న నియోజకవర్గాలు కూడా కొన్ని ఉన్నాయి. అట్లాగా మనం 173 నియోజకవర్గాలు మాత్రం చేసాం. 1 పులివెందుల, 2 అరకు వ్యాలీ మాత్రం మనం చేయలేదు. 174 నియోజకవర్గాలు చేసిన తర్వాత మనం డేటా తీసుకున్నాము. డేటా ఇంటర్ప్రిటేషన్, డేటా పొలిటికల్ అనాలిసిస్, నార్మలైజేషన్ ఆఫ్ డేటా, తర్వాత దానికి కొన్ని టూల్స్ అప్లై చేయడం, సెఫాలజికల్ మెథడ్స్, ఒక 6-7 స్టెప్స్ దాటిన తర్వాత మాత్రమే ఒక నియోజకవర్గం యొక్క రిపోర్ట్ మనకు బయటకు వస్తుంది సార్. తర్వాత ఇది మా యొక్క పొజిషన్ గురించి చెప్పుకోవాలంటే జస్ట్ చిన్న మాట చెప్తాను, అది గొప్ప చెప్పడం కాదు. ఇదంతా కూడా మా 12 మంది IIT బ్యాచ్ ఫ్రమ్ IIT కాన్పూర్, ఖరగ్పూర్, ఢిల్లీ, ముంబై అందరూ అబౌవ్ 50 years వాళ్ళు కలిపి పెట్టిన సంస్థ. ఇంతవరకు మనం ఇండియాలో 18 రాష్ట్రాల్లో చేసాం. మనం 2-3 చోట్ల, ఒక చోట ఫెయిల్ అయ్యాం. అది ఉత్తరప్రదేశ్, పంజాబ్ ఎలక్షన్ లో మనం ఫెయిల్ అయిన మాట వాస్తవం. మిగిలింది లాస్ట్ టైం ఏపీ చేసి 2014లో మనం టీడీపీ వస్తున్నాం. 2019లో మీ సాక్షి టీవీలోనే కేఎస్ఆర్ గారి లైవ్ షోలో 142 సీట్లు పైన వైసీపీ వస్తుంది, టీడీపీకి 23 నుంచి 26 వస్తాయి, పవన్ కళ్యాణ్ 2 చోట్ల ఓడిపోతున్నాడు, 22 ఎంపీ సీట్లు వైసీపీకి వస్తాయి, టీడీపీకి 3 వస్తాయని ఆ రోజు మనం చెప్పాం సార్. అదే వచ్చింది. ఆ కాన్ఫిడెన్స్ తోటే మన హోమ్ స్టేట్ ఆంధ్రప్రదేశ్ కాబట్టి మేము కూడా చాలా గట్టిగానే సర్వే చేశాము. సో సైంటిఫిక్ గా చేస్తారు ఏ సర్వే చేసినా, అంతేనా? ఒక శాస్త్రీయత ఉంటుంది, సైంటిఫిక్ గానే ఉంటుంది. తర్వాత మా దగ్గర ఎన్యూమరేటర్స్ కూడా శాంపిల్ కి ఎంత ఇవ్వడం అంత ఇవ్వడం అనేది ఉండదు. వాళ్ళంతా 25,000, 30,000 శాలరీతో మాత్రమే పనిచేస్తారు. ఎక్కడ చేసినా వాళ్ళు 1 day చేసినా, 2 days చేసినా 1 month శాలరీ మేము ఇవ్వాల్సిందే. తర్వాత ఇక్కడ ఏ పార్టీకి మేము ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో సర్వే చేయలేదు. అంటే కొంతమంది క్లయింట్స్ బోత్ పార్టీస్ నుంచి మాకు ఉన్నారు. దాంతో పాటు ఆ డబ్బులు రానివ్వండి, ఇదవ్వండి, అడ్జస్ట్ అయ్యి మొత్తం మీద తంటాలు పడి మొత్తం స్టేట్ సర్వే చేస్తాం. మేము ఎక్కడ చేసినా అట్లా చేస్తాం. వెస్ట్ బెంగాల్లో కూడా యాక్సిస్ మై ఇండియా గురించి మీరు మాట్లాడారు. వెస్ట్ బెంగాల్లో 196 సీట్లు ఇచ్చి మీ టీవీలోనే నేను రిలీజ్ చేశాను. టీఎంసీకి వాళ్ళు 130 నుంచి 150 ఇచ్చారు. అక్కడ ఫెయిల్ అయ్యారు వాళ్ళు. బీహార్ లో ఎన్డీఏ గవర్నమెంట్ వస్తుంది చెప్పిన ఏకైక సంస్థ SCIS గ్రూప్ మాత్రమే ఇండియాలో. అందరూ RLD వస్తుంది అన్న 20 to 25 సీట్స్ డిఫరెన్స్ తోటి బీహార్ లో ఎన్డీఏ గవర్నమెంట్ రాబోతుందని మనం చెప్పాం. అట్లాగే ఛత్తీస్గఢ్ లో కూడా కాంగ్రెస్ కి ఇచ్చాము, ఇది బీజేపీకి ఇచ్చాము, బీజేపీ వచ్చింది. ఢిల్లీ ఎలక్షన్ లో ఆమ్ ఆద్మీ పార్టీకి 62 సీట్లు వస్తాయని మనం చెప్పించాం. అన్ని ఇంటర్నెట్ కానీ అదే యూట్యూబ్ ఛానల్స్ కానీ మెయిన్ ఛానల్స్ లో కూడా దొరుకుతుంది. అక్కడ ఆ రోజు యాక్సిస్ మై ఇండియా 30 సీట్స్ ఫర్ బీజేపీ అని ఇచ్చారు, వచ్చిన 8 సీట్లు. యూపీలో BSP వస్తుందని యాక్సిస్ మై ఇండియా కూడా ప్రిడిక్ట్ చేయలేదు. అంచేత సర్వేలు అన్ని ఏ సంస్థ చేసినా కొన్ని ఫెయిల్యూర్స్ ఉంటాయి, కొన్ని సక్సెస్ ఉంటాయి. అయితే మన క్రెడిబిలిటీ ఏంటి, మనం ఎంతవరకు చేసాము, మన సక్సెస్ రేట్ ఎంత చూసుకోవాలి. మనం చూడాలి సక్సెస్ రేట్ ఎంత, క్రెడిబిలిటీ ఎంత, ఇది చాలా అవసరం కదా సార్. రైట్ కిషోర్ గారితో వచ్చేటప్పుడు జరిగిన పరిణామాలు చూస్తే, హలో, ఆంధ్రప్రదేశ్ కు వచ్చిన పరిణామాలు చూస్తే ఫస్ట్ ఎలియన్స్ అనేది మోస్ట్ అన్సైంటిఫిక్ అండ్ అన్యాచురల్ ఎలియన్స్. తర్వాత రెండోది క్యాంపెయినింగ్. మళ్ళొకసారి చెప్పండి. అన్నెసెసరీ కాదు దానివల్ల కూటమికి లాభం జరిగిందా లేదా? చంద్రబాబుకి కూటమిగా ఏర్పడడం వల్ల, టీడీపీ ఎలియన్స్ వల్ల
ఒక అలయన్స్కి ఆయన వెళ్ళడం వల్ల జనసేనను బీజేపీని కలుపుకోవడం వల్ల లాభపడ్డారా లేదా చంద్రబాబు? లాభపడ్డారు. చంద్రబాబు గారు కొన్ని సీట్ల కోసం లాభపడవచ్చు, కానీ అధికారంలోకి రావడానికి మాత్రం కుదరదు కదా. అది మనం ఆలోచించాలి. ఇక్కడ ఏ పార్టీ అయినా ఏ రాజకీయ నాయకుడు నేను అధికారంలోకి రావాలని ఫైట్ చేయాలి. తర్వాత సెల్ఫ్ గోల్స్ లో వీడు చేసింది ఏంటంటే క్యాంపెయినింగ్ అంతా నెగిటివ్ క్యాంపెయినింగ్, పాజిటివ్ క్యాంపెయినింగ్ ఎక్కడ చేయలేదు. సైకో పోవాలి, సైకిల్ రావాలి, తర్వాత బాధుడు, ఈ తర్వాత వ్యక్తిగత విమర్శలు, ఇవి కాదు కావాల్సింది. ఇదేం కర్మ రాష్ట్రానికి? చేస్తావు ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి, ఒక నెరేటివ్ బిల్డప్ చేయాలి, ఒక స్ట్రాటజీ అనేది ఉండాలి. అంటే చంద్రబాబు కర్మలని రాష్ట్ర ప్రజలకు రుద్దేసినట్టుంది. చూసినట్టయితే ఈ 5 సంవత్సరాల నుంచి మనం చూసినట్టయితే 4 సంవత్సరాల నుంచి ఏనాడు ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ చేయలేదు. ఇష్యూ బేస్డ్ పాలిటిక్స్ ఇన్ ది సెన్స్ రైతు సమస్యలు కానీ, రోడ్లు కానీ, ఎంప్లాయ్మెంట్, వీటి మీద పోరాడి కన్స్ట్రక్టివ్ గా గవర్నమెంట్ ని క్వశ్చన్ చేయకుండా కేవలం వ్యక్తిగత సమస్యలకు వెళ్ళడం వల్ల ఉపయోగం ఉండదు. ప్రజలు అది చాలా జాగ్రత్తగా చూస్తారు. లాస్ట్ లోకి వచ్చేటప్పటికి వాలంటరీ సిస్టమ్ మీద అటాక్ చేశారు. అసలు వాలంటరీ సిస్టమ్ వచ్చిన తర్వాత ప్రజలకి మేలు జరిగిందని పబ్లిక్ అందరూ నమ్ముతున్నారు. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, క్రీడ్, రిలీజియన్ అందరికీ కూడా ఇంటి దగ్గర పథకాలు వస్తున్నాయి. దాని మీద మీరు అటాక్ చేశారు. అటాక్ చేయడం తర్వాత ఏమన్నారు, మేము వాళ్ళు ఉంచుతాము, దాని ఒక వైబ్రేషన్ అర్థం చేసుకొని నెగిటివ్ రిజల్ట్ వస్తుందని భయపడి మేము వాళ్ళు వస్తే కంటిన్యూ చేస్తాం, 10,000 చేస్తే ఇస్తామని చెప్పడం అది అంతకంటే తప్పు సార్. తర్వాత నెక్స్ట్ బీజేపీ ఎలియన్స్ వచ్చిన తర్వాత ఏం జరిగింది, అసలు బీజేపీతో ఎలియన్స్ ఎందుకు పెట్టుకున్నారు అనే దానికి ఒక సమాధానం లేదు. ప్రజా ధర్మ పోరాట దీక్షలు చేశారు, అది చేశారు, ఇది చేశారు, ఆయన వ్యక్తిగతంగా విమర్శించారు. బీజేపీతో మళ్ళీ కలిశారు. అది పబ్లిక్ మీరు ఏ విధంగా సాటిస్ఫై చేస్తారు? యాజ్ ఫార్ జనసేన ఏరియన్స్ ఇస్ కన్సర్న్, జనసేన ఏరియన్స్ లో ఆయన ఏమన్నాడు, నేను తీసుకోవడానికి వచ్చానన్నాడు, 24 years అన్నాడు, 25 years పాలిటిక్స్ లో ఉంటానన్నాడు, గౌరవప్రదమైన సీట్లు అన్నాడు. ఆఖరికి 50 నుంచి బేరం పెట్టి 5 స్టెప్పుల్లో 21 సీటు. ఆ 21 సీట్లలో కూడా అదర్స్ పోటీ చేశారు, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు. దానివల్ల కాపులు యొక్క కొంతమందికి మనసు చాలా బాధపడ్డారు వాళ్ళు. ఏమిటి ఇట్లా జరుగుతుంది పాలిటిక్స్ అని. యాక్చువల్ గా 2019లో ఎప్పుడైతే 23 సీట్లకి టీడీపీ కన్ఫర్మ్ అయిపోయిందో ఆ ప్లేస్ లో జనసేన వచ్చి నేను ఒక లీడర్ గా ఎమర్జ్ అవుతాను, నేను మీకు సేవ చేస్తాను, నాకు ఓటేయండి అని అడగాలి. పార్టీ బూత్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్, మండల లెవెల్, పంచాయతీ లెవెల్ దాకా క్యాడరింగ్ డెవలప్ చేయాలి. అది ఏమి మీరు సెఫాలజిస్ట్ కాబట్టి చెప్తున్నాను, సినిమా యాక్టర్ కాబట్టి అది ఆలోచించలేదు, తేడా ఉంది కదా. అవునండి. తర్వాత కాపు ఓట్లు ఏకంగా ఒకే పార్టీ పడతాయని అనుకుంటున్నారు, కానీ అది జరగదు. వెస్ట్ ఈస్ట్ గోదావరిలో రేపు పొద్దుట రాబోయే రిజల్ట్స్ లో కూడా వీళ్ళు అనుకున్నట్టుగా ఉండదు. అక్కడ కారణం ఏంటంటే కాపులందరూ కాపు బలిజా కమ్యూనిటీ ఓటింగ్ చూస్తే మాకు ఎప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక ప్యాటర్న్ లో వెళ్ళలేదు. కాపుల్లో కూడా పథకాలు తీసుకున్న వాళ్ళు ఉన్నారు, 45 years దాటిన వాళ్ళ థింకింగ్ వేరుగా ఉంది. తర్వాత కాపుల యొక్క ఆత్మగౌరవం దెబ్బతింది అని ఆలోచించే కాపులు కొంతమంది ఉన్నారు. తర్వాత ఇక్కడ ఈ మేము మా సర్వేలో మాకు బయటపడింది ఏంటంటే మొత్తం 32 నియోజకవర్గాల్లో మాత్రమే ఈ ఏరియన్స్ ఎఫెక్ట్ కనబడుతుంది సార్. ఈస్ట్, వెస్ట్, కృష్ణా, గుంటూరు అండ్ సమ్ పార్ట్స్ ఆఫ్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ లో, మిగిలిన చోట్ల ఎక్కడా లేదు. అయితే ఇక్కడ ఇద్దరు కాపులు కమ్యూనిటీ పోటీ చేసిన చోట ఓటింగ్ ప్యాటర్న్ వేరుగా ఉంది. సపోజ్ ఆచంట నియోజకవర్గంలో ఒక క్షత్రియ ఒక సెట్టిబెల్జ్ పోటీ చేస్తారు, అక్కడ ఓటింగ్ వేరుగా ఉంది. అదే కాపు నాన్ కాపు పోటీ చేసిన చోట వేరుగా ఉంది. సో ఈ ఆల్ ఫ్యాక్టర్స్ అన్ని మనం కన్సిడర్ చేసి చూడాలి తప్ప ఒక కాపు ఓటింగ్ ఇటు పడింది మొత్తం ఓటు ట్రాన్స్ఫర్ అయింది అంటే నేను ఒప్పుకోను. అయితే కొంతవరకు ట్రాన్స్ఫర్ అయిన మాట వాస్తవం, బట్ అది దట్ ఈస్ లిమిటెడ్ 65% ఓన్లీ, బట్ ఇట్ ఈస్ నాట్ అరౌండ్ 75 to 80%. దానివల్ల ఆశించిన కూటమికి వచ్చే పరిస్థితి అయితే లేదు సార్. రైట్ కిషోర్ గారు, మీరు ఇచ్చేటటువంటి ఒక్క నిమిషం సార్ వస్తాను మీ దగ్గరికి, ఒక్క నిమిషం వస్తాను. మీరు ఇచ్చేటటువంటి రేస్ ఈ పోల్స్కి సంబంధించి బిఫోర్ కూడా నేను చూస్తూనే వస్తున్నా, ఎప్పుడు ఫాలో అవుతూనే ఉన్నా. మీ సర్వే ఇచ్చేటటువంటి రిపోర్ట్స్ అన్నీ కూడా మీతో డైరెక్ట్గా ఎప్పుడు మాట్లాడలేదు. బట్ ఇదే ఈసారి మనం మొన్న సాటర్డే రోజు ఇచ్చిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తున్నాం. మీరు ఇచ్చినటువంటి ఎగ్జిట్ పోల్ నెంబర్స్ కూడా ఇచ్చాము. ఏంటి సార్ ఇప్పుడు మీరు చూస్తుంటారు కదా, మీ ఎగ్జిట్ పోల్ సర్వే తర్వాత వచ్చినటువంటి చాలా జాతీయ స్థాయిలో కొన్ని వచ్చాయి, రాష్ట్ర స్థాయిలో కొన్ని వచ్చాయి, చాలా డిఫరెంట్గా అసలు భిన్నంగా. అంటే ఇప్పుడు మీరు 117 నుంచి 128 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధిస్తుందంటే సరే, ఇంకా మిగతావి ఏమైనా ఉంటే ఒక 90 వస్తుందని చెప్పొచ్చు, 95 అని చెప్పొచ్చు. 12, 14, 13 వస్తుందని, 2 ఎంపీ సీట్లు వస్తాయని, ఇట్లా జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిలో కూడా కొన్ని సర్వేలు కనిపించాయి. ఏంటివి, వీటికి మీకు ఉన్న తేడా ఏంటి? మీరు ఇచ్చినటువంటి సర్వే ఏ రకంగా చేస్తే ఈ ఫలితాలు వచ్చాయి? గుడ్ ఈవినింగ్ అండి ఈశ్వర్ గారు, అక్కడ ఉన్న మూర్తి గారికి, ఇంద్రనీల్ గారికి, ఆరా మస్తాన్ గారికి అందరికీ నమస్కారం.
మేము 122 +−5 ఇచ్చాం. అంటే మినిమం 117 నుంచి మాక్సిమం 127, 128 వరకు కంపల్సరీగా అధికార పార్టీ 49 పైగా ఓటింగ్ పర్సంటేజ్ తో మినిమం 117 నుంచి మాక్సిమం 128 వరకు గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని ఇచ్చాము. మేము గత 6 నెలల నుంచి ప్రతి నియోజకవర్గంలో డిఫరెంట్ మెథడాలజీలో సర్వే చేసినప్పుడు అధికార పార్టీ 2019 ఎన్నికల్లో సాధించిన ఓట్ షేర్ కంటే ఓట్ షేర్ పెరిగే అవకాశమే ఉంది కానీ తగ్గే అవకాశం ఎక్కడా కనిపించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ అబౌవ్ 50 అంటున్నారా సార్? అబౌవ్ 50% అంటున్నారా? అవును, 49.9% కి మించి ఓట్ షేర్ వైసీపీకి అధికార పార్టీకి వస్తుంది. దానికి మించి ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గే అవకాశం ఎక్కడా కనిపించలేదు. మనం ఒక నియోజకవర్గం తీసుకుంటే ఒక నియోజకవర్గంలో అంటే బేస్డ్ ఆన్ ఓటర్స్ ని బట్టి 200 నుంచి 300 పోలింగ్ బూత్లు ఉంటాయి. ఒక్కొక్క పోలింగ్ బూత్ లో ఈ రోజు 1000 ఓట్ల వరకు అంటే 800 నుంచి 1200 వరకు ఓట్లు ఉంటాయి, డిపెండ్ ఆన్ పోలింగ్ బూత్. ఆ 800 నుంచి 1200 పోలింగ్ ఓటర్స్ లో 6 నుంచి మినిమం 500 నుంచి మాక్సిమం 700 వరకు ఈ పార్టీ వల్ల లబ్ధి పొందిన వాళ్ళు గత 5 సంవత్సరాల నుంచి ఈ పార్టీ ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఉన్నారు. అది ఒక ఆస్పెక్ట్ ఉంది. అది కాకుండా 2019లోనే అధికార పార్టీ చాలా బాగా సోషల్ ఇంజనీరింగ్ చేస్తుంది సీట్ల షేరింగ్ లో. ఇప్పుడు వచ్చే వరకు 2024లో 2019కి మించి సోషల్ ఇంజనీరింగ్ చేస్తుంది. ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, శ్రీకాకుళం, వైజాగ్ లో తీసుకుంటే మనకి మీరు కూటమి ఏర్పడటం వల్ల ఓట్ షేర్ ట్రాన్స్ఫర్ అవుదా అన్నప్పుడు గడిచిన ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 49 పైన ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చింది. మిగతా కూటమికి అంతటికి కలిపి 49.5% అట్లా వచ్చింది. ఓటింగ్ ట్రాన్స్ఫర్ అయితే దానిలోనే ఉంటుంది కానీ వాళ్ళ అంటే లాస్ట్ టైం జనసేనకు వచ్చిన ఓట్లలో 30% ఓట్లు 70% కూటమికి ట్రాన్స్ఫర్ అయితే అక్కడ సీట్ షేరింగ్ లో అది బీజేపీ పోటీ చేసినా టీడీపీ పోటీ చేసినా లాస్ట్ టైం ఒక కాన్స్టిట్యున్సీలో జనసేన పార్టీకి 30,000 ఓట్లు వచ్చాయనుకుంటే 20,000 ఓట్లు వచ్చాయనుకుంటే ఆ 20,000 ఓట్లలో 10 నుంచి 12,000, 13,000 ఓట్లు మాత్రమే కూటమికి అక్కడ పోటీ చేసిన అతనికి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. అదే విధంగా టీడీపీ సాధించిన ఓట్లు ఏవైతే ఉన్నాయో టీడీపీ 70,000, 80,000 ఓట్లు సాధించిన దగ్గర అక్కడ జనసేన క్యాండిడేట్ కి 70,000 సాధించిన దగ్గర 60,000 మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. అదే విధంగా ఉమ్మడి గోదావరి జిల్లాల్లో అధికార పార్టీకి 2019లో వేసిన కాపు సామాజిక వర్గం నుంచి 3 to 5% మాత్రమే వాళ్ళు కోల్పోతున్నారు. ఆ కోల్పోయిన పర్సంటేజ్ ని జనసేన పార్టీ 2019లో సాధించిన ఓట్ షేరు కూటమికి ట్రాన్స్ఫర్ అయ్యే క్రమంలో మళ్ళీ 5 to 6% అక్కడి నుంచి మళ్ళీ అధికార పార్టీకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇప్పుడు ఇది ఒక ఆస్పెక్ట్ అనుకుంటే మనకి గడిచిన సంవత్సరం నుంచి తెలుగుదేశం పార్టీ తీసుకున్న క్యాంపెయిన్స్ కానివ్వండి. ఇప్పుడు 2014లో కొత్తగా స్టేట్ ఏర్పడినప్పుడు కొత్త స్టేట్ అప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల్లో మంచి అభిప్రాయం ఉన్నప్పటికీ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం అందులో 3 పార్టీలు కలిసి పోటీ చేస్తున్నాయి. నేషనల్ లెవెల్లో మన నరేంద్ర మోడీ గారికి కొంచెం వేవ్ ఉండటం వల్ల ఆ 3 కలిసి పోటీ చేసి కొత్త స్టేట్ అవటం వల్ల ఏర్పడిన రాష్ట్రం కాబట్టి ప్రజలు కూటమి వైపు మొగ్గు చూపారు. కొంచెం అనుభవం కలిసి వస్తుందని ఆలోచించి ఓటేశారు. 2019కి వచ్చేసరికి మనకి జగన్మోహన్ రెడ్డి గారు 2 క్యాంపెయిన్లు తీసుకున్నారు. ఒకటి పాజిటివ్ క్యాంపెయిన్ రావాలి జగన్ కావాలి జగన్, 2 బాయ్ బాయ్ బాబు. ఈ 2 క్యాంపెయిన్లతోనే ప్రజల్లోకి వెళ్లారు. ఆ 2 క్యాంపెయిన్లు సక్సెస్ అయ్యాయి. గణనీయమైన ఓట్లు సాధించి 121 సీట్లతో అధికారంలోకి వచ్చారు. తర్వాత ఇప్పుడు గత సంవత్సరం నుంచి ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మనకి సైకో పోవాలి సైకిల్ రావాలి, ఇదేం కర్మరా బాబు, ఇట్లా 4 క్యాంపెయిన్లు తీసుకున్నారు. వాళ్ళు బాదుడే బాదుడు అన్ని కూడా నెగిటివ్ క్యాంపెయిన్లు తీసుకున్నారు. ఈ 4 క్యాంపెయిన్లో కనీసం 2 క్యాంపెయిన్లు వాళ్ళు పాజిటివ్ క్యాంపెయిన్ అంటే మేము వస్తే వాళ్ళు 6 months ముందే 6 గ్యారెంటీస్ అని పెట్టారండి. అమ్మఒడి అందరికీ ఇస్తాము, ఉచిత రవాణా, గ్యాస్ సిలిండర్స్ ఇలాంటివన్నీ 6 months బ్యాక్ పెట్టారు. 6 months బ్యాక్ పెట్టినప్పటికీ దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటంలో అది ప్రతిపక్షంలో ఉన్న పార్టీ పూర్తిగా విఫలమైంది. విఫలం అవడానికి కారణం వాళ్ళకి దాదాపు 8 నెలల నుంచి 80 నుంచి 90 నియోజకవర్గాల్లో
వీళ్ళే పోటీ చేస్తారు, మేమే అభ్యర్థులము అనే కాన్ఫిడెన్స్ వాళ్ళు లేకపోవడం వల్ల వాళ్ళు ప్రజలకి ఆ మేనిఫెస్టోని తీసుకోవడంలో విఫలమయ్యారు. ఒకటి. రెండవది, ఎప్పుడైతే జనసేన తెలుగుదేశం పార్టీ అలయన్స్ గా ఏర్పడిన తర్వాత 30వ తారీఖు 1వ తారీఖు వాళ్ళు ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేశారు. ఉమ్మడి మేనిఫెస్టో రిలీజ్ చేసిన తర్వాత కూడా 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు జరిగిన ఉమ్మడి సభల్లో కూడా ఏ రోజు కూడా వాళ్ళు పెట్టిన 6 గ్యారంటీస్ కానివ్వండి, 30వ తారీఖు రిలీజ్ చేసిన మేనిఫెస్టో గురించి ఏ ప్రస్తావన లేదు. ఓకే. వాళ్ళు నెగిటివ్ క్యాంపెయిన్ తో వెళ్ళారు. ఆ నెగిటివ్ క్యాంపెయిన్ వల్ల ప్రజల్లో కొంత డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యి అధికార పార్టీ చేస్తున్న గడిచిన 5 సంవత్సరాల నుంచి వాళ్ళు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు మీకు లబ్ధి చేకూరితేనే నాకు ఓటు వేయండి అనేది ఒకటి. వాళ్ళందరూ ఉమ్మడిగా ఒక అభ్యర్థిని టార్గెట్ చేయటం, ఒకరిని టార్గెట్ చేయటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారి మీద చివర్లో సింపతి కూడా ప్రజల్లో క్రియేట్ అయింది, రూరల్ ఏరియాలో ముఖ్యంగా. ఓకే. ఉమెన్ ఓటింగ్ పెరగడం ఒక ఆస్పెక్ట్ అయితే, గుడ్, వాళ్ళు చేసిన నెగిటివ్ క్యాంపెయిన్ అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద సింపతి క్రియేట్ అయింది. ఇట్లా ఏ ఆస్పెక్ట్ చూసుకున్నా గానీ మేము పోలింగ్ బూత్ వైజ్ మేము చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నేను 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా మంచి పర్ఫార్మెన్స్ చేసి 151 సీట్లు గెలుచుకుంది. మేము మొన్న తీసుకున్నప్పుడు కాన్స్టిట్యూన్స్ లో 2019లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బాగా పర్ఫార్మ్ చేసిన బూత్ తీసుకున్నాం. ఓకే. ఒక పోలింగ్ బూత్ ఉంటే ఆ పోలింగ్ బూత్ లో 1000 ఓట్లు ఉంటే జనసేన పార్టీకి ఎక్కడైతే 600-700 వచ్చాయో, టీడీపీ పార్టీకి ఎక్కడైతే 600-700 వచ్చాయో ఆ బూత్లు టార్గెట్ చేసుకొని ఒక రీసెర్చ్ చేసినప్పుడు అదే బూత్లు 2019లో బలంగా పనిచేసిన ప్రతిపక్షాలకు బలంగా పనిచేసిన బూతుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళకి 60-70% పోలింగ్ ఏదైతే జరిగిందో ఆ పోలింగ్ బూత్ లో మేము రీసెంట్ గా చేసిన రీసెర్చ్ లో 50% ఏమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ గా ఉన్నాయి. ఓకే. అంత చేంజ్ ఎలా వచ్చింది? అంత చేంజ్ ఎలా వచ్చింది? ఎందుకంటే అక్కడ కుటుంబాలు లబ్ధి చేకూరింది. ఇప్పుడు అందరూ చెప్తున్నారు ఏంటంటే అర్బన్ లో ఒకలా ఉంది, రూరల్ లో ఒకలా ఉంది. రూరల్ లో ఓటింగ్ పర్సెంటేజ్ పెరిగింది, రూరల్ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగానే ఉంది. కానీ అర్బన్ ఏరియాలో చూసుకుంటే మీరు కర్నూలు, అనంతపురం, నంద్యాల, తిరుపతి, కడప, చిత్తూరు, ఒంగోలు, గుంటూరు ఈస్ట్, గుంటూరు వెస్ట్, విజయవాడ ఈస్ట్, విజయవాడ వెస్ట్, రాజమండ్రి సిటీ, వైజాగ్ లో గడిచిన ఎన్నికల్లో 4 సీట్లు, సిటీలో ఉన్న 4 సీట్లు ప్రతిపక్షం గెలిచింది. ఇప్పుడు 2 నుంచి 3 సీట్లు అధికార పార్టీ గెలిచే అవకాశం కనిపిస్తుంది. విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ, మీరు శ్రీకాకుళం నుంచి కర్నూలు వరకు తీసుకున్న అర్బన్ కాన్స్టిట్యున్సీ మేజర్ గా శ్రీకాకుళం, విజయనగరం, విజయవాడ, వైజాగ్ సిటీలో 2 నుంచి 3, విజయవాడలో ఉన్న 3 సీట్లలో 2, గుంటూరులో ఉన్న 2 సీట్లకి 2 సీట్లు, ఒంగోలు, తిరుపతి, చిత్తూరు, ఇలా చూసుకుంటూ వెళ్తే మీకు అర్బన్ లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గణనీయమైన సీట్లు సాధించే అవకాశం కనిపించింది. రైట్. అర్బన్ రూరల్ అనే తేడా మాకు కనిపించలేదు. రైట్. అర్బన్ లో ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గింది. ఆ తగ్గిన ఓటింగ్ పర్సెంట్ లో కూడా మేజర్ గా ఓటింగ్ అధికార పార్టీకే జరిగింది అని మేము బలంగా నమ్మాము కాబట్టి మేము ఈ ఫలితాల్ని రైట్ సార్. ఇంద్రనీల్ గారు, చాలా ముఖ్యమైన విషయం మీ సర్వేలు ఇవన్నీ ఉంటే రేపు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు విషయంలో చాలా అప్రమత్తత అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఈసీ కొత్తగా తీసుకొచ్చిన రూల్తో సిగ్నేచర్ ఉంటే సరిపోతుంది, పేరు అవసరం లేదు, లేకపోతే వాళ్ళ డెసిగ్నేషన్ అవసరం లేదు, వాళ్ళ సీల్ అవసరం లేదు, ఎవరైతే అధికారి సంతకం పెట్టారో వాళ్ళది ఇవేమీ అవసరం లేదు అని చెప్పేయడం వల్ల కొంత గందరగోళం ఏర్పడే పరిస్థితుంది. సార్, రేపు వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు ఇదే విషయం పైన హైకోర్టులో కొట్లాడారు, సుప్రీంకోర్టులో కొట్లాడారు. సరే, ఏదో న్యాయం జరగలేదంటున్నారు, తర్వాత చూద్దాం. రేపు 8 గంటల లోపు కరెక్ట్గా 8 గంటలకు అది ఓపెన్ అయినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవైపు బ్యాలెట్ 8:30కు ఓపెన్ అవుతుంది, ఇక్కడేమో 8 గంటలకేమో ఈ పోస్టల్ బ్యాలెట్ ఓపెన్ అవుతుంది. ఇది గందరగోళానికి దారితీస్తే ఆలస్యం అవుతుంది. ఎట్లా ఉంటే బెటర్ అంటారు? సార్, ప్రతి ఎలక్షన్లో కూడా పోస్టల్ బ్యాలెట్ స్టార్ట్ అయిన తర్వాత అది టయానికి ఎప్పుడు కంప్లీట్ అవ్వదు. సో లేట్ అయిపోతుంది, ఈవీఎం కౌంటర్లు ఓపెన్ చేసేద్దామని ప్రపోజల్ పెడతారు. అలా పెట్టి ఈ మిగిలిపోయిన పోస్టల్ బ్యాలెట్ని కానీ ఈ పోస్టల్ బ్యాలెట్ చివరిలో లెక్కిద్దామని కన్విన్స్ చేస్తారు. 2 అభ్యర్థుల్ని కన్విన్స్ చేస్తే మోస్ట్ ఆఫ్ ద కేసెస్ కన్విన్స్ అయ్యి ఇదివరకు ఈవీఎంల మీద వెళ్ళేవాళ్ళు. ఎందుకంటే ఫర్ సపోజ్ ఒక 2000, 3000 అనుకోండి, పోస్టల్ బ్యాలెట్ ఒక నియోజకవర్గంలో 3000 పోల్ అయ్యి
ఈ చివరి దాకా లెక్కించిన తర్వాత డిఫరెన్స్ ఒక 4,000 పైన ఉందనుకోండి, 4,000 కాదు సారీ 10,000 ఉందనుకోండి, ఈ 3,000 ఒకళ్ళకే పడ్డా కూడా గెలవరు కాబట్టి అపోనెంట్ అదే ఓడిపోయిన వ్యక్తి వెళ్ళిపోయేవాడు, వాళ్ళ ఏజెంట్లు కూడా వెళ్ళిపోయాడు, తర్వాత ఇవన్నీ వ్యాలిడేట్ చేసుకుని మెజారిటీ ఆఫ్ గెలిచిన అతనికి యాడ్ చేసేవాళ్ళు. సో ఆ గ్యాప్ ఉంటే 10,000 ఉంటే ఓకే, 10,000 ఏమో అక్కడ మెజారిటీ వచ్చింది, 3,000 ఇంకా ఇక్కడ పోస్టల్ బ్యాలెట్ ఉన్నప్పుడు. ఈసారి ఎలా ఉంది, నిబంధనలు ఒక రకంగా ఇచ్చి పోలింగ్ అయిపోయిన తర్వాత నిబంధనలో మార్పులు చేసిన తర్వాత డెఫినెట్లీ అక్కడ గొడవలు కూడా జరుగుతాయి. అంటే వాళ్ళ ఏజెంట్ మన ఏజెంట్ ఇది వ్యాలిడ్ కాదు ఇది ఇన్వాలిడ్ అని గొడవలు జరుగుతాయి. ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు ఆపి తర్వాత లెక్కెడదాము అనే ఒక ప్రపోజల్ పెడతారు. ఆ ప్రపోజల్లో ఉన్న లాజిక్ ఏంటంటే ఈసారి టైట్ కాంపిటీషన్ అయితే జరిగింది, ఎందుకంటే అలయన్స్లో వాళ్ళ బలం కూడా కొంత పెరిగింది, గ్యాప్ అనేది 3 నుంచి 4% ఆఫ్ ఓటింగ్ ఉందని మెజారిటీ ఆఫ్ సర్వే సంస్థలు చెబుతున్నాయి. సో అలా చెప్పినప్పుడు ఏంటంటే 30 నుంచి 35 నియోజకవర్గాల్లో ఆ గెలుపోటములు 3,000 ఓట్ల లోపే ఉన్నాయి. సో ఎప్పుడైతే ఈ పోస్టల్ బ్యాలెట్ని పోస్ట్పోన్ చేసుకొని లాస్ట్ వరకు పెట్టుకుంటారో డెఫినెట్లీ అక్కడ ఉన్న అధికారులు ఏ పార్టీని గెలిపించాలనుకుంటే ఆ పార్టీకి అనుకూలంగా ఆ పోస్టల్ బ్యాలెట్ నిర్ణయం జరిగింది. ఎందుకంటే ఇక్కడ వ్యాలిడ్ ఓటు ఇన్వాలిడ్ అవ్వచ్చు, వాళ్ళ ఇన్వాలిడ్ ఓటు వ్యాలిడ్ అవ్వచ్చు. సో దీనికోసం కుదిరితే ఏం చేయాలి, పోస్టల్ బ్యాలెట్ అయిపోయిన తర్వాతే స్టార్ట్ అవ్వాలి. లేని పక్షాన పోస్టల్ బ్యాలెట్ కంటూ 6 టేబుల్ సపరేట్ గా ఇచ్చారు కాబట్టి అది ప్యారల్ గా కౌంట్ చేయించి చాలా అప్రమత్తంగా ఉండి 11 అది కంప్లీట్ చేయించుకుంటే ఒకవైపు జరుగుతూ ఉండగా పోస్టల్ బ్యాలెట్ సపరేట్ గా జరుగుతూ ఉండాలి, సైమల్టేనియస్ రెండు జరగాలి, రెండు జరిగితేనే మంచిది. దీని తర్వాత కౌంట్ చేస్తామని కానీ పక్కన పెడితే ప్రమాదకరం. ఇది ఏజెంట్లందరూ తెలుసుకోవాలి, వైఎస్ఆర్సీపీ ఏజెంట్లందరూ తెలుసుకోవాల్సినటువంటి విషయం, అంతేనా? అంతే సార్, రైట్. చాలా క్లారిటీగా ఉండాలి, ఎందుకంటే ఒక 10,000 మీరు చెప్పినట్టు ఒక 10,000 ఓట్లతో మెజారిటీ తేడా ఉన్నప్పుడు ఇవి 3,000 పోస్టల్ బ్యాలెట్ కాబట్టి పెద్ద విషయం కాదు కాబట్టి వదిలేయచ్చు అక్కడికి. అంటే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతారు, తర్వాత కౌంట్ చేసుకుని ఎవరికి ఎంత మెజారిటీ అనేది యాడ్ చేసుకుంటారు. కానీ ఒక 3,000, 4,000 దగ్గరే ఉన్నప్పుడు ఈ 3,000 అటు జరిపే ప్రమాదం ఉంటుంది. ఈసారి 30 నుంచి 35 నియోజకవర్గాలు ఆ 3,000 లోపు ఉన్నాయి, 30 పైన ఉన్నాయి సార్, 30 పైన ఉన్నాయి సార్. చాలా జాగ్రత్తగా ఉండాలి ఏజెంట్లు ఇప్పుడు ఈ విషయంలో. రైట్, ఇంకొక విషయం చెప్పండి, ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలు ఎటువైపు మళ్ళారు, ఎందుకు, దానికి కారణం ఏంటి? 2014లో విజయమ్మ గారు బైబుల్ పట్టుకొని తిరిగినప్పుడు కొన్ని వర్గాల వారు దాన్ని వ్యతిరేకిస్తూ కూడా కొంత నష్టం అయితే జరిగింది వైఎస్ఆర్సీపీకి. కానీ ఆ రోజు జరిగిన నష్టాన్ని ఆలోచించకుండా తన ఎన్నుకున్న విధానాన్ని ఎంచుకుని అలా వెళ్ళటం వలన వైఎస్ఆర్సీపీ అవ్వచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు అవ్వచ్చు, ఈ రోజున ఎస్సీ కమ్యూనిటీలో అంటే బైఫర్గేషన్ బెనిఫిట్స్ను కూడా పక్కన పెట్టి మాదిగా 2 సామాజిక వర్గాలు కూడా ఆల్మోస్ట్ 85% వరకు వైఎస్ఆర్సీపీకి ఓటింగ్ వేశారు. అవునా? 85%. అమలాపురం పార్లమెంటు పరిధిలో ఎస్సీ సామాజిక వర్గం 97.5% పోల్ చేసింది వైసీపీకి. 97.5. ఇది ఒక రెవల్యూషన్ లాగా కనిపిస్తుంది కదా సార్. మాల సామాజిక వర్గం మెజారిటీ ఆఫ్ ఏరియాలో 85 టచ్ చేసింది, కొన్ని ఏరియాలో మాత్రం మాదిగ సామాజిక వర్గం 70% దగ్గర ఆగింది. 2014 సినారియో 2019 సినారియో రెండిట్లో కూడా మాదిగ సామాజిక వర్గం టీడీపీకి 70 ఉంటే వైసీపీకి 30% ఉంది. సో 40% కన్వర్షన్ అంటే 7% 40 అంటే అక్కడే 2.5% ఎడిషనల్ గెయిన్ ఆఫ్ ద ఓటు వైఎస్ఆర్సీపీకి వచ్చింది. ఎడిషనల్గా మేము మహిళలతో చెక్ చేస్తున్నప్పుడు అంటే ఇప్పుడు బీసీ సామాజిక వర్గాలకు వెళ్తే అది ఆల్మోస్ట్ పాపులేషన్లో మనకు ఓటింగ్ 42% ప్లస్ ఉంది. ఆ 42%లో ఆల్మోస్ట్ 50-50 అంటే జనరల్గా టీడీపీకి బీసీ ఓట్ బ్యాంక్ స్ట్రాంగ్ ఉండేది. 50-50 తీసుకున్న తర్వాత కూడా టీడీపీకి భర్త ఓటేసిన మహిళలు వైసీపీకి ఓటేసినది 30 నుంచి 35% టాలీ అయింది మాకు. అంతలా మార్పు అంటే పథకాలు ఇవే కాకుండా అప్పర్ కాస్ట్లో కూడా మేము చాలా చూసాం సార్. కమ్యూనిటీ అనేది పక్కన పెడితే మేమంతా ఒక గంపగుత్తగా వేస్తామంటున్నారు, మాకు ఏ పథకాలు అందలేదు, కానీ ఇన్పుట్ సబ్సిడీ కింద నాకు 14 లక్షల డబ్బులు వచ్చినాయి. నేను ఒక చిన్న సైజు టీడీపీ నాయకుడినే. సో ఆ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు నష్టం ఎంత జరిగింది అని వెరిఫికేషన్కి వచ్చినప్పుడు ఆడకెళ్తే నన్ను హేళన చేస్తారు, మనకి ఎలాగూ ఈరులేని వెళ్ళలేదు, కానీ ఆల్ ఆఫ్ సడన్ నా బ్యాంక్లో 14 లక్షలు పడ్డాయి. దుగ్గిరాల దగ్గర చెప్పారు సార్, ఇది పసుపుకి సంబంధించింది. ఇలా ఒక అతను అపార్ట్మెంట్ దిగొచ్చి చెప్పాడు, ఏమని, నాకు ఎలాంటి లబ్ధి లేదు, నేనైతే వేస్తా ఓటు. ఎందుకు సార్ ఏంటి అంటే, కరోనా వచ్చినప్పుడు నా ఫ్యామిలీ మొత్తం ఎక్కడ ఇబ్బంది పడుతుందో నేనే పంపించేసా, వాళ్ళు కూడా వెళ్ళిపోయారు, నేను చస్తాను అని నేను ఫిక్స్ అయిపోయాను, నేను చావును చూసి వచ్చా. జగనన్న నియమించిన సిస్టమ్, ఒక వాలంటీర్ వచ్చి నాకు ఫుడ్ కానివ్వండి, ఒక
అంగన్వాడీ వాళ్ళు వచ్చి Yes. మెడిసిన్ కానివ్వండి ఇలా అందించి ఈ రోజు నేను చావు చూసి వచ్చా, ఈ సిస్టమ్ నాకు నచ్చిందని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఏ పథకం అందట్లేదు, నా పిల్లలు ఫారిన్లో చదువుకుంటున్నారు, నేను ట్యాక్స్ పేయరు, కానీ నా పిల్లల్ని చదివించుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను. కానీ ఈరోజు అలా కొత్త డ్రెస్సులు వేసుకుని ఇంగ్లీష్ మీడియం చదవడానికి స్కూళ్ళకి వెళ్తుంటే చూడటానికి చాలా ముచ్చటగా ఉందని చెప్పిన అగ్రవర్ణాల వాళ్ళు ఉన్నారు. ఓకే, సో ఓన్లీ అగ్రవర్ణం అంతా ఒక సైడ్ వేసింది, లేదు వీళ్ళు మాత్రమే వేశారు, ఇలా ఏం లేదు సార్. కృతజ్ఞతా భావంతో, ఎందుకంటే 2019 శాంపుల్స్ తీసినప్పుడు ఏదన్నా క్వశ్చన్ అడిగితే ఆన్సర్ అంతవరకే చెప్పేవాళ్ళు. నౌ నేనైతే పర్సనల్గా నేను కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడైతే ఐ హావ్ సీన్ ద ఎమోషన్స్ సార్. గుడ్, ఆ ఎమోషన్స్ కూడా చూసాం. అది చాలా ఎక్కువగా ఓన్ చేసుకుంటే గానీ మనం చూడలేము. కరెక్ట్. అది ఇంకోటి 2019లో మేము సర్వే చేసేటప్పుడు యాంటీ గవర్నమెంట్ ఉంటే ఎగబడి చెబుతారు, మాకు టఫ్. ఇప్పుడు వీళ్ళైనా అడగండి సెఫాలిస్టులు ఎవరినైనా, అనుకూలంగా ఉన్నప్పుడే ఎవరు బయటపడరు, నా పని నేను చేసుకుంటా, నాకు వ్యతిరేకత ఏమి లేదు. సో వాళ్ళ నుంచి మేము వ్యతిరేకత లేనప్పుడు ఒక సైలెంట్ నడిచేది ఎట్లా తెలిసిద్ది మాకు, మేము ఎక్కువసేపు మాట్లాడితే కానీ వాళ్ళు బయటపడే వాళ్ళు ఓట్ అయినట్టు యాంటీ. ఇప్పుడు అసలు యాంటీ లేదని చెప్పం సార్, ట్రూ అప్ ఛార్జెస్ ఉన్నాయి, ఇసుక విధానం ఉంది, లిక్కర్ గురించి యాంటీ ఉంది, రోడ్ గురించి అడిగారా? చాలా మంది అడుగుతాం సార్, అడిగాము, డిస్కస్ చేసే మాట్లాడగా సార్. అలా నెక్స్ట్ శాండ్ ఒకటి, వీటి మీద కొంత వ్యతిరేకత ఉంది. అంటే వ్యతిరేకతను దాటి అనుకూలత ఉంది. రైట్ మూర్తి గారు, కొన్ని చెప్తాను సార్. ఈ ఉద్యోగులు కొంత దూరం అయ్యారని, అర్బన్ ఓటర్స్ దూరం అయ్యారని, కొన్ని సామాజిక వర్గాలు దూరం అయ్యాయని ఇన్ని చెబుతున్నా 2019లో ఒక 50% ఓట్ షేర్ వస్తే ఇప్పుడు ఇస్తున్నటువంటి సర్వేల ఆధారంగా చూసినా అదే ఓట్ షేర్ అలాగే కంటిన్యూ అవుతుంది. ఎలా సాధ్యమవుతుంది? ఒక పార్టీకి 5 ఏళ్ల తర్వాత అది అలా మెయింటైన్ చేయడం ఎలా సాధ్యమవుతుంది? దానికి కారణం ఏంటంటే, మనం వెస్ట్ గోదావరిలో ఒక విలేజ్కి వెళ్ళాం, బ్రాహ్మణ్ ఊరు. అట్లా గంగలపూర్ అని ఈస్ట్ గోదావరిలో ఒక ఊరు వెరిఫికేషన్కి వెళ్ళాం. అట్లాగే మనకి పేరూరు అగ్రహారం అని అమలాపురం దగ్గర అందరూ బ్రాహ్మణ్ కమ్యూనిటీస్ ఉన్న ఒక 100 ఇళ్ళు ఒకే లైన్ లో ఉంటాయి. అక్కడికి పోయి కూడా మనం టెస్ట్ చేసి చూస్తే చాలా మంది, ఒక 45% ఆఫ్ ద ఓసీ కమ్యూనిటీ కూడా ఫేవరబుల్ గానే ఉంది. అయితే ఈ ఓసీ కమ్యూనిటీలో కూడా బ్రాహ్మణ్ అవనివ్వండి, లేదా క్షత్రియ అవనివ్వండి, అదే చౌదరి అవనివ్వండి, బెనిఫిట్స్ తీసుకున్న వాళ్ళ యొక్క థింకింగ్ వేరుగా ఉంది. వాళ్ళు కూడా ఏం చెప్తున్నారు, డెవలప్మెంట్ జరిగింది కదా సార్, ప్రతి పల్లెటూరులో ఒక విలేజ్ క్లినిక్ అని, ఆర్బీఐ అని, రైతు భరోసా కేంద్రాలని, తర్వాత స్కూల్ బిల్డింగ్స్ బాగుపడటం, హాస్పిటల్స్ బాగుపడటం, ఫ్రీగా మందులు ఇవ్వడం, ఇవన్నీ కూడా పాజిటివ్ సైన్స్ సార్. అయితే ఇక్కడ గేమ్ చేంజర్ ఏంటంటే ఫిమేల్ ఓటింగ్ కానీ, మేల్ ఓటింగ్, మన రూరల్ ఓటింగ్, తర్వాత బీసీ ముస్లిం ఓటింగ్, బెనిఫిషరీస్ ఓటింగ్ చాలా ఎక్కువగా ఉంది. అయితే యాక్చువల్ గా అయితే 54%, 53% రావాలి వైసీపీ. కానీ అది 50% ఎందుకు లిమిట్ అయిందంటే, కార్యకర్తలు, ఇది మంచి చెడ్డ నాకు తెలియదు, కార్యకర్తలు మాత్రం అనుకున్నంత విధిగా ఎక్కువగా 2019లో పనిచేసినంత గట్టిగా ఇప్పుడు పనిచేయలేదు. అయితే ఈ పర్సంటేజ్ ఇంకా స్టాండ్ అయ్యిందంటే కారణం, ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, ఓన్లీ మనం మేలు ఫిమేల్ రూరల్ ఎస్సీ ఎస్టీ ముస్లిం ఓటే కాకుండా మెయిన్ చేసినటువంటి సోషల్ ఇంజనీరింగ్ ఏమిటి, ఎందుకు ఈ రిజల్ట్ టీడీపీ వైసీపీకి ఫేవరబుల్ గా ఉండబోతోంది అని మనం ఆలోచించినట్టయితే, బీసీ ఓటింగ్ అనేది ఎప్పుడూ కూడా బ్యాక్ బోన్ ఫర్ టీడీపీ. కానీ ఈ రోజు బీసీ ఓటింగ్ స్ప్లిట్ అవడం అనేది గేమ్ చేంజర్. అట్లాగే రాయలసీమ, ఉత్తరాంధ్ర గేమ్ చేంజర్స్, వెస్ట్ ఈస్ట్ కూడా పూర్వంలా గేమ్ చేంజర్స్ కాదు ఈ ఎలక్షన్ లో. రాయలసీమ, ఉత్తరాంధ్రలో మాక్సిమం సీట్స్ వైసీపీ పట్టుకోవడానికి అవకాశం. రాయలసీమ ఎంత 52లో ఎన్ని రావచ్చు సార్? 2019లో 49 వచ్చాయి సార్. ఇప్పుడు కనీసం 40 నుంచి 42 సీట్లు వస్తాయి సార్ రాయలసీమలో. 40+ లోనే ఉంటుందా? ఖచ్చితంగా వచ్చే సీట్లు ఏంటంటే, మీకు అనంతపూర్ డిస్ట్రిక్ట్ లో కొన్ని పోవడానికి అవకాశం ఉంది. ఉత్తరాంధ్రలో కూడా ఏదో ఒక యాంటీ వచ్చిందని కొన్ని ప్రచారాలు మనం విన్నాం, కానీ అట్లా లేదు. ఇప్పుడు విజయనగరం ఈ 9 సీట్లకి కనీసం మినిమం 7 సీట్స్ అక్కడ గ్యారంటీ. అట్లాగే మీకు 6 సీట్స్ మన శ్రీకాకుళంలో గ్యారంటీ ఉన్నాయి. అలాగే వైజాగ్ వచ్చేటప్పుడు వైజాగ్ సిటీలో కనీసం 2 సీట్లు మినిమం వస్తే, 3వ సీట్ వైజాగ్ వెస్ట్ కూడా రావచ్చు. అదొక 3. తర్వాత అరకు, పాడేరు,
చోడవరం, మాడుగుల, పాయిగ్రావుపేట, ఎర్రమంచి. సో అక్కడ కూడా 9 సీట్లు రావడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ జగన్ గారు చేసే సోషల్ ఇంజనీరింగ్ లో బీసీ కమ్యూనిటీని మొత్తం అంతా ఒక మోసలో పెట్టి మనం చూసినట్టయితే ఆంధ్రప్రదేశ్ లో యాదవ్ కమ్యూనిటీ, శెట్టి బలిజ, ఈడిగా, గౌడ 3 ఒకటేనండి. యాదవ్ అండ్ గౌడ కమ్యూనిటీ, కురుబా కమ్యూనిటీ ఎక్కువ. ఈ 3 బీసీ కమ్యూనిటీని స్ప్లిట్ అయ్యింది. ఆ ఓటు ఫేవరబుల్ గా వైసీపీకి వెళ్తుంది. కాబట్టి ఈ పెరిగిన బీసీ ఓటింగ్, ఆ తగ్గిన ఓటింగ్ బ్యాలెన్స్ చేసి చూస్తే సేమ్ పర్సెంటేజ్ ఉంటుంది. అయితే 0.2-0.3% డిఫరెన్స్ లో కొన్ని సీట్లు చాలా కీన్ కంటెస్ట్ లో ఉన్నాయి. పొరపాటుని కనుక 0.3-0.25% కనుక వైసీపీకి యాడ్ అయితే యాక్చువల్ గా అప్పుడు సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఇట్ మే క్రాస్ నియర్లీ 128-130 వరకు కూడా రావచ్చు. తర్వాత రెండోది కాపు బలిజ ఓటింగ్ తీసుకున్నట్టయితే కాపు బలిజ కమ్యూనిటీ ఓటింగ్ త్రూ అవుట్ ఆంధ్రప్రదేశ్ లో గత 20 సంవత్సరాల నుంచి కూడా ఒక ప్యారల్ లైన్ లో ఒక పార్టీకి వాళ్ళు ఎప్పుడు కొమ్ము కాయట్లేదు. డిఫరెంట్ మెథడ్స్ లో స్ప్లిట్ అవుతుంది ఓటు అక్కడ. నెక్స్ట్ సమయం మించిపోయింది సార్. మూర్తి గారు, అలాగే కిషోర్ గారు, ఇంద్రనీల్ గారు, థ్యాంక్ యూ అండి చర్చలో పాల్గొన్నందుకు. సెఫాలజిస్టులు తాము చేసినటువంటి సర్వే రిపోర్టుకు సంబంధించి అన్ని అంశాలను క్షుణ్ణంగా చెప్పారు. ఏ అంశాలు ఈ ఎన్నికల్లో ప్రభావితం చేశాయి అనేది కూడా చాలా క్లియర్గా చెప్పారు. వారంటూ కొన్ని ఫిగర్స్ ఇచ్చారు. శాస్త్రీయంగా వారు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి సర్వే చేశారు కాబట్టి ఆ నెంబర్స్ కూడా పర్ఫెక్ట్గా మనకు కనిపిస్తున్నాయి. కానీ ఏదేమైనా రేపు ఉదయం 8 గంటలకు ఈవీఎంలు ఓపెన్ అవుతాయి. కౌంటింగ్ మొదలవుతుంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కిస్తారు. తర్వాత 8:30 గంటలకు ఈవీఎంలు ఓపెన్ అవుతాయి. ఉదయం 6 గంటల నుంచే మినిట్ టు మినిట్ అప్డేట్స్తో పాటు ఒక మ్యారథాన్ అనాలిసిస్ మీకు అందించబోతోంది సాక్షి టీవీ. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేసింది. మీ నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు ముందే మేమే చెప్పబోతున్నాం. మీ పార్లమెంటు నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారు ముందుగా మేమే చెప్పబోతున్నాం. ఏ రకమైనటువంటి అప్డేట్ అయినా ముందుగా మేమే ఇవ్వబోతున్నాం. రౌండ్కి ఏ రకంగా ఉందో పరిస్థితి ముందుగా మేమే అందించడానికి మా మొత్తం టీం కూడా సిద్ధంగా ఉంది. రేపు 6 గంటల నుంచి మిస్ చేయకండి సాక్షి టీవీ. థ్యాంక్ యూ సో మచ్. ఇది వాటి చర్చా కార్యక్రమం. చూస్తూనే ఉండండి సాక్షి.